ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ దినం ఎంతో శుభదినంగా మంచి వాతావరణం. మరి ఆల్రెడీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఉంది, మన సైడ్ కాదు కానీ ఇటువైపు. సార్ గారు నెల్లూరు నుంచి వచ్చారు. వాళ్ళ ప్రాంతంలోనే తుఫాను అవకాశాలు ఉన్నాయి కనుక మనకి దేవుడు చక్కని వాతావరణాన్ని ఇచ్చారు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రతి సంవత్సరం కూడా 2 దినాలు ఉద్యోగ సభలు మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఎవరిని ఏర్పాటు చేద్దామని ఆలోచన కలిగినప్పుడు మన పాస్టర్ గారు సార్ యొక్క వాక్యాన్ని ఎక్కడో విన్నారు కనుక మరి మంచి వర్తమానికులు మనకు ఉన్నారు. ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడి ఆయన ఆహ్వానిస్తే మంచిదని కోరినప్పుడు మామూలుగా మనం వెళ్ళి ఆహ్వానించాలి. అయినా సరే ఫోన్లో మాట్లాడినప్పుడు వారి దయతో అంగీకరించి మన మధ్యకు వచ్చారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మొట్టమొదటిగా మన ప్రియులు ఎస్ దానియేలు గారు వచ్చి మన ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని మీ హృదయంలో ఈరోజు వినబోయే వర్తమానాన్ని మన హృదయంలో ఫలించేలాగున ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉండవలసిందిగా మనం చేస్తున్నాను. స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతుల మీద ఆశీనుడైన మా తండ్రి, ఈ రాత్రికాల సమయమందు మీ సన్నిధిలో ప్రభా ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవనని ఈ ప్రాంతంను ప్రేమించి ప్రభా, ఈ యునైటెడ్ బాప్టిస్ట్ చర్చిని ప్రభా ఈ ప్రాంతంలో ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవానైనా ఈ ప్రాంతం చుట్టూ మీ దూతలను కావలుగా ఉంచి దేవానైనా మీ యొక్క ఆత్మీయ నడిపింపును జరిగిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ 45వ వార్షికోత్సవ వేడుకలను గురించి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవానైనా ఈ యొక్క కూడికలను ప్రభా ఆత్మతో సత్యంతో ప్రభా మీ సన్నిధిలో ప్రభా నైనా దేవానైనా గడపడానికి మీ సహాయం అనుగ్రహించండి. దూర ప్రాంతం నుంచి తీసుకొచ్చిన మీ దాసుని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మాకు కావలసిన వర్తమానాన్ని ప్రభా మీరు అందించండి తండ్రి. మేము ఇంకా ఆత్మీయంగా బలపడి స్థిరపడి ప్రభా మీ యొక్క నిత్యరాజ్యం నాకు వారసులే కృపణ అధిక్తం దయచేయండి. గొప్ప దేవుడా మీకు వందనాలు. దేవనని ఈ ప్రాంతం చుట్టూ మీ దూతలను మీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించండి ప్రభా. దేవ ఈ శబ్ద తరంగముల ద్వారా ప్రభా మీ యొక్క వాక్యము వెదజల్లుతుందిగా ప్రభా. దేవ ఇంకా ఎవరైతే ప్రభా మిమ్మల్ని తెలుసుకోకుండా ఉన్నారో వారందరూ కూడా ప్రభా మీ సన్నిధికి రాగలిగే కృపను అధిక్తం దయచేయండి. వారికి కూడా మీరు మరి ఒక అవకాశాన్ని అనుగ్రహించి దేవానైనా ఈ కూడికల ద్వారా ప్రభా కొన్ని ఆత్మలు ప్రభా మీ సన్నిధికి రాగలిగే కృపను ఆధిక్యతను అనుగ్రహించండి ప్రభా. ఈ ప్రాంతం చుట్టూ మీ దూతలను కావలిగా ఉంచండి. దేవ ఇన్ని సంవత్సరాలు మీ దయా కిరీటమును ప్రభా మా అందరిపై ఉంచి నడిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవానైనా మరొకసారి తండ్రి మీరు మాకు ఇచ్చిన యొక్క భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ మీ వాక్యం చేత మమ్మల్ని నింపి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ మానవులను అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు సార్, ప్రత్యేకమైన వందనాలు. ప్రభునందు ప్రియులారా, మీ ఎదురు కనబడుతుంది కూడా కార్డ్లెస్ మైకులు రేటు తీసుకోవడం జరిగింది కొత్తవి. పోడియం మీదకి చాలా ఇబ్బందిగా ఉందని దానికి పాస్టర్ గారు వచ్చి ప్రతిష్ట ప్రార్థన చేసిన తర్వాత వాడదాం. పేరు పేరును దీవించమని ప్రార్థన చేస్తూ మరొక మళ్ళీ మహిమ కొరకు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో దీన్ని ప్రతిష్ఠించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. డబ్బులు అంటున్నారు, డబ్బులు కావండి. 36 నుండి 42 వరకు మన మధ్యన ఉన్న ఎగ్జిక్యూటివ్ మెంబర్ గారు డి కోటేశ్వరరావు గారు వచ్చి చదివి వినిపిస్తారు. మత్తయి సువార్త 24 నుంచి 42 వచనాల వరకు చదువుకుందాం. ఈ 45వ వార్షికోత్సవం ఏర్పాటు చేసిన పరిస్థితి లేఖన భాగము మత్తయి సువార్త 24వ అధ్యాయము
36 నుంచి 42 వరకు ఈ విధంగా రాయబడి ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36 నుంచి 42 వరకు. అయితే ఆ దినములను గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషులను పరలోకమందుల దూతలను కుమారుడైనను ఎరుగరు. నోహు దినములు ఎలా ఉండునో మనిషి కుమారుడు రాకడియు అలాగే ఉండును. జలప్రలయమునకు ముందటి దినములలో నోహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకునుచు ఇంట్లోకి ఇచ్చుచూ నుండి జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరుగకపోయేది. అలాగనే మనిషి కుమారుడు రాకడ కూడా ఉండును. ఆ కాలమున 2 పొలములో ఉందరు, ఒకడు తీసుకుని పోబడను, ఒకడు విడిచిపెట్టబడను. 2 స్త్రీలు తిరగలి విసిరిచుందురు, ఒకరితో తీసుకుని పోబడను, ఒకరితో విడిచిపెట్టబడను. కావున ఏ దినమున మీరు ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా నుండి దేవుడు తమ రక్షణ దాకా వెలింపచేయను గాక. ఆమేన్. చదవబడిన వాక్యం మన వినికిడిలో ఫలించినట్లుగా మన మధ్య ఉన్న వైస్ ప్రెసిడెంట్ శాంతరాజు గారు వచ్చి మన ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల ప్రియ తండ్రి, వందనాలకైనా స్తోత్రము చెల్లించుకున్న నమ్మ ప్రియ తండ్రి, ప్రభువా నా తండ్రి నాయన, గడిచిన దినములలో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించిన ఆయన, ఆర్థికంగాను ఆరోగ్యంగాను మా ప్రభువా నా తండ్రి నాయన, గడిచిన సంవత్సరం నాయన డిసెంబర్ 16వ తారీఖు నుంచి ఈ దినం వరకు కూడా నాయన ప్రభువా, చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు సంఘం అంతటిని కూడా ప్రభువా నీకు అపారమైన కృపచేతను రక్తుల చాట్లు మమ్మల్ని సజీవులుగా కాచి కాపాడిన పేపర్లో తండ్రి నాయన, వందనాలు స్తోత్రములు తండ్రి నాయన. ప్రభువా నా తండ్రి ఇగో హితికిచ్చా ప్రభా, ఈ సంఘ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తండ్రి నాయన మేము తలపెట్టిన ప్రభువా ఈ యొక్క సభల ద్వారా మా ప్రభువా అనేకులకు నా తండ్రి నాయన వర్తమానం అందించుటకు నా తండ్రి వాక్యాన్ని వెదజల్లుటకు ఇచ్చినట్టు అవకాశాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకొనిచున్నాం తండ్రి. ఇక నా ప్రభువా చదవబడిన వాక్యం ప్రభావ మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి మరలా వాక్యాన్ని నేను ఎవరు వేసుకునేలాంటి ఆలోచన మరి దేవుని మహాకృపను బట్టి ఈ కార్యక్రమాన్ని సక్రమైన రీతిలో నడిపించడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుని నామానికి వందనాలు తెలియజేద్దాం, శుభాకాంక్షలు విందాం. ఎందుకంటే ఇంకా కొంతమంది రావాల్సిన వారు ఉన్నారు. రావాల్సిన వారందరూ ఇంటి ప్రక్కనే కాబట్టి తొందరగా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. సంఘము నానాటికి అభివృద్ధి చెందాలంటే ఇష్టపడుతున్నటువంటి వాక్యం విని దాన్ని గ్రహించి కాకుండా అనేక మందికి రక్షణ కార్యాన్ని అందించే సంఘంగా మనం ఎదగాలి. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారు చెప్పినట్లు తన యొక్క శిష్యులకు ఒక మాట చెప్పి ఉన్నారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. దేవుని యొక్క మాటలు గత కొన్ని సంవత్సరాల్లో చూసినప్పుడు పరిస్థితులు చాలా దారుణమైన పరిస్థితులు మనం చవి చూసాం. దేవుడు మనల్ని అయితే కంటికి రెప్పలా కాచి కాపాడి ఈ దినాన్న ఈ విధంగా కూర్చున్నామంటే ఆయన యొక్క కృప. మరి సంఘం మిమ్మల్ని ప్రేమించి మరి 2 దినాలు కూడా బయట ఈ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ దినాన్న రేపు కూడా జరుగుతాయి కాబట్టి మరి అందరూ సకాలంలో వచ్చినట్లయితే మరి దైవజనులు దూర ప్రాంతం నుంచి వచ్చి ఉన్నారు. దేవాది దేవుడైనటువంటి ప్రభువు మరి ఆ దైవజనుని ద్వారా ఏ వాక్యం
విత్తబడుతుందో ఆ వాక్యాన్ని విని పెడచెవిని పెట్టేవారుగా కాకుండా దాన్ని గ్రహించి మరి మన హృదయంలోకి స్వీకరించి మనము మరింత శక్తివంతులమై ముందుకు సాగలుటకు ఉజ్జీవింపబడి ముందుకు సాగలమని మీకు తెలియపరుస్తున్నాను. మరియు అయ్యగారికి కూడా ప్రత్యేకంగా సంఘపక్షాన వందనాలు తెలియపరుచుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవనామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి సంగమ, మరి యునైటెడ్ బ్యాప్టిస్ట్ చర్చ్ లక్ష్మీపురం మరి 45వ వార్షికోత్సవ మొట్టమొదటి సభకు వచ్చేసినటువంటి సంఘస్థులకు, అదేవిధంగా మరి బంధుమిత్రులు చాలామంది వచ్చినట్టున్నారు. మరి వాళ్ళందరూ కూడా మరి మా ఎగ్జిక్యూటివ్ తరపున మరి ప్రత్యేకంగా మరి మా కుటుంబం తరపున మీ అందరూ కూడా మరి వందనాలు తెలియజేస్తున్నామండి. మరి ఈ సమయంలో రోజులు మరి ఏ విధంగా మరి మారబోతుందో మనకు తెలియడం లేదు. అందును బట్టి మరి ఈ సంవత్సరం మరి ఈ కూడిక ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మరి చేయాలని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ వారు అందరూ కూడా మన ఒక మంచి ఆలోచన చేసి మరి మీరు మీటింగ్స్ పెట్టడం జరిగిందనేది. ఎందుకంటే మరి కొన్ని నెక్స్ట్ ఇయర్ మరి ఈ విధంగా మనం ఇక్కడ ఈ ప్లేస్లో మనం కూడుకోం అది మరి తెలియదు, అది దేవుడి చిత్తం అది. కనుక మరి ఈ యొక్క సమయాన్ని మరి అందరూ కూడా మరి చక్కగా మరి సద్వినియోగపరుచుకొని మరి సకాలంలో మీరు వస్తారని తలంచగా మరి కొంత లేట్ అయింది. మరి రేపటి దినమందు మరి మీరు అందరూ కూడా మరి సకాలంలోకి రావాలని చెప్పేసి మనం చేస్తున్నాం. మరి అదే విషయాన్ని మన సెక్రటరీ గారు మరి మీకు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మరి ఈ యొక్క మన సంఘం యొక్క మరి యొక్క డెడికేషన్ డే వేడుకలు మరి దేవుడు అత్యున్నతమైన రీతిలో మరి గడిచిన 2 సంవత్సరాల నీటిలో కూడా మన యొక్క పూర్వీకులు మరి మనకి ఒక దిశానిర్దేశం చేసి మనకి మంచి ఒక సంఘాన్ని ఒక మంచి మరి ఆలయ ఆవరణాన్ని మరి మనకి ఇచ్చి మరి వాళ్ళందరూ కూడా మరి దేవుని సన్నిధికి చేరుకోవడం జరిగింది. మరి ఈ సమయంలో మరి వారి యొక్క మరి కష్టమైతే కానీ లేకపోతే వారి యొక్క లెగసీ మనం కంటిన్యూ చేయడానికి దేవుడు ఒక చక్కటి అవకాశం ఇచ్చాడు మనకందరూ కూడాను. మరి వారి యొక్క అడుగుజాడల్లో మన పూర్వీకులు మరి చేసినట్టు వారి యొక్క కష్టం, వారి యొక్క ఫలితమే మన ఈ విధంగా అందరం కూడా ఇక్కడ కూర్చోవడం జరిగిందండి. మరి అంత విషయంలో మరి అందరూ ఎటువంటి సందేహం లేదు. వారు ఆ రోజుల్లో మరి ఎంతగానో మరి కష్టపడి ఈ యొక్క సంఘాన్ని మరి ఈ విధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు ముందే మరి తలంపు చేసి మనందరూ కూడా ఈ యొక్క సంఘాన్ని మరి ఇచ్చి మరి వారందరూ కూడా మరి వారి యొక్క పొరుగు ముగించారు. మరి ఈ సమయంలో వారందరూ కూడా మరి జ్ఞాపకం చేసుకోవాలి. మరి అయ్యగారు మరి వీలైతే 16th మరి ఎవరెవరైతే ఈ యొక్క సంఘానికి మరి తోడ్పాటు చేశారో, ఎవరెవరైతే మరి సంఘానికి మరి వెన్నుముకలా ఉండి మనకి ఈ సంఘాన్ని మరి అందించి పెట్టారో వాళ్ళందరూ కూడా మనం తలుచుకున్నటువంటి రోజు మరి December 16th ఉంది. మరి తప్పకుండా తలుస్తామండి. మరి ఈ సమయంలో మరి ఇప్పటికే బాగా కాలాతీతమైంది. మరి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరొకసారి అధ్యక్షుల వారికి మరి వందనాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా నాకు యొక్క కుటుంబ పక్షాన్ని మీ అందరూ కూడా మరొకసారి మరి శుభాకాంక్షలు మరి తెలియజేస్తున్నాను అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. విల్లు విరిసింది హృదయాన అందాల తార వెలసింది ఆకాశన ఆనందాల హరివిల్లు విరిసింది హృదయాన కుడిమి పలకరించెను పల్లె పలకరించెను మన బ్రతుకులు మారాలని. కుడిమి పలకరించెను పల్లె పలకరించెను మన బ్రతుకులు మారాలని. యేసయ్య పుట్టాడని హ్యాపీ 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 క్రిస్మస్. మెరీ 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 క్రిస్మస్. మెరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్. అందాల తార వెలసింది ఆకాశన ఆనందాల హరివిల్లు విరిసింది హృదయాన
చక్కని పాట పాడి వినిపించిన మరి ఏంజల్కి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సో కాబట్టి మరో సంవత్సరం చనిపోయిన వరకంటే మన నీతిమంతులమని చెప్పుకోను. కాకపోతే ఈ రాత్రి దైవజనుని వాక్యం ద్వారా మరొకసారి మనల్ని మనం సరి చేసుకోవడానికి, ప్రభు రాకడ కొరకు మన పిలుపు కొరకు సిద్ధపడడానికి దేవుడు మీకందరికీ మనకందరికీ ఈ రాత్రి మనకు అవకాశం ఇచ్చాడు. నమ్మి నమస్తోత్రం చెప్పండి. సో పెద్దలైన వారు ఈ విషయంలో చర్చించి వాక్యం చెప్పడానికి దైవజనుని కావలసి వచ్చినప్పుడు నా తెలిసిన పాస్టర్ గారికి ఫోన్ చేస్తాను. దగ్గరలోన వారు ఈ ఒక్కరోజు ఉంటాను, రేపు ఉండలేను అన్నారు. తర్వాత ఎప్పటి నుంచో నాకు సుపరిచితులు, చాలా స్నేహితులు వారిని ఫోన్ చేసినప్పుడు ఈరోజు రాత్రి, రేపు ఉదయం ఆదివారపు ఆరాధనలో రేపు రాత్రి కూడా మనకి వాక్య పరిచయం చేయడానికి వారు ఇష్టపడి సిద్ధపడి సుదూర ప్రయాణం చేసి కాస్త ఆరోగ్యం ఇబ్బంది పెట్టింది. గత రాత్రి ట్రైన్లో కాస్త ఇబ్బంది పడ్డారు, దూర ప్రయాణం అయినప్పటికీ వారు ఈ 2 రోజులు మనతో ఉండడానికి వారు ఇష్టపడ్డారు. మన మధ్య కూర్చున్న పాస్టర్ ఎం దాస్ గారు, మచ్చుల దాస్ గారు నెల్లూరు ప్రాంతం చెందినవారు. వారు ఎక్కడైతే నేను బైబిల్ ట్రైనింగ్ అయ్యానో కలకట్లో అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చ్ బెంటెన్ థియలాజికల్ కాలేజీలో ఎక్కడ నేను బైబిల్ ట్రైనింగ్ అయ్యానో అదే కాలేజీలో వారు కూడా మాతో పాటు బైబిల్ ట్రైనింగ్ అయ్యారు. అక్కడ స్నేహం మాది. ఆ దినాల్లో ఒక యూత్ క్యాంపులో ఆనాటి స్పీకర్ గారు రాలేని పరిస్థితిలో మరి ఉన్న వాళ్ళతో వాక్యం చెప్పించినప్పుడు నేను క్యాంప్కి వెళ్ళలేదు. కానీ మా పాస్టర్ గారు దాసయ్య గారు వాక్యం విని ఎంతో ఆశ్చర్యపడి బలపడింది. అంటే వారు కూడా అలాంటి ఒక కోపం చెందినవారు. తర్వాత వెంటనే మా సంఘానికి నేను కలకట్టలో సేవ చేస్తున్నప్పుడు మా సంఘానికి ఒకసారి న్యూ ఇయర్ సర్వీస్కి, ఇంకోసారి ఫాస్టింగ్ ప్రేయర్స్కి వారిని పిలవడం జరిగింది. చక్కటి వాక్యం అందించారు. చక్కటి దైవజనులు, ఎంతో ఆత్మభారం కలవారు. ఎన్నో కష్టాలకు వచ్చి నెల్లూరు ప్రాంతంలో శ్రేష్టమైన మందిరాన్ని నిర్మాణం చేసుకొని శ్రేష్టమైన సేవ జరిగిస్తున్నారు. పాస్టర్లు కూడా మా ఫైనల్ ఇయర్లో పాస్టర్లు కూడా వారితో పాటు 1 ఇయర్ ట్రైనింగ్ అయ్యారు. ప్రసన్న గారు, ఇద్దరు పిల్లలు, పాప ఫిసిలీ చేస్తుంది, బాబు బీటెక్ చేస్తున్నాడు. మరి నెల్లూరు ప్రాంతం గొప్ప సేవ చేస్తున్నారు. మంచి దైవజనుడు, ప్రాంతపురుడు, మంచి ఉపవాస వీరుడు. ఈ 2 రోజులు మనం వచ్చి ఉండం. 2001లో మేము ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాం. 2004 దాదాపు 23 సంవత్సరాల తర్వాత మళ్ళా స్నేహితులు మేము కలగలిగాం. ఈ రకంగా మీకు పరిచయం చేయగలిగాం. సో వారిని బట్టి మన పరిస్థితి రాత్రి మరొకసారి బహిరంగ ప్రకటిస్తున్నాను. రాత్రి ఆత్మ సంఘం చెప్పుచున్న మాటలు దేశంలో పడదాం. స్థితిని తగ్గించుకొని వాక్యానికి సిద్ధపడదాం.
అపరాధుల చేతను పాపుల చేతను చచ్చి ఉండగా మా కన్నీరు తుడిచి మా దుఃఖాన్ని ప్రతిగా పూర్ణడానికి మా భారతను ఆత్మకు ప్రతిగా ఉల్లాసవస్త్రం పాపములో శాపములో బంధించబడిన మమ్మల్ని విడిపించడానికి దేవుని హితవస్త్రాన్ని మా జీవితాలలో విడుదల సంవత్సరాన్ని సునాద సంవత్సరాన్ని ప్రకటించడానికి మా కోసం పశుల పాకల్లో మనిషికి దిగొచ్చిన మహానీయుడా మహాదేవుడా, మా కోసం పట్టణంలో మహిమవాడా, మనిషిగా మారినవాడా, మానవ రూపు దాల్చినవాడా, మరణము దాకా తగ్గించుకున్నవాడా, మరణము నుంచి వాడా, సజీవుడా, ఉన్నతమైన ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని కనపరిచి హెచ్చించి ఈ రాత్రి పెండలో యేసు నామం కనపరచబడగాకని ప్రకటిస్తున్నాం తండ్రి. శూన్యమున్న దినాల్లో అయ్యా ఆ చీకట్లో అగాధల మధ్య అల్లాడి వెలుగు సృష్టించిన ఆత్మ ఈ రాత్రి అంధకారమంతా పారిపోయి వెలుగు వచ్చులాగిన బలమైన ఆత్మ ఈ చోట అల్లాడిమ్మని ప్రార్థన చేస్తున్నా. జీవితం మార్చబడి బ్రతకబడి అయ్యా ఆత్మలు బలపడి మా ప్రభువా, రేపు మాపు సిద్ధపడ నీ రాకడికి మొదలు సంఘముగా సిద్ధపడమని ప్రార్థన చేస్తున్నాము. నడిపించావు అయ్యా, ముఖము దేవదూత ముఖము కనబడింది మా ప్రభువా. నీ దాసులు నిలబడినప్పుడు అతనిలో మేము నీ గురువును చూడాలి మా ప్రభువా. దేవదూత స్వరూపములో మాకు కనిపించాలి, గుండెలను పడబడాలి, ఆత్మలను పడబడాలి. ఈ రాత్రి కడి పుట్టాలి మా ప్రభువా. మహాసైన్యముగా మార్చబడాలి ప్రభువా. మా జీవితాలు మార్చమని ప్రార్థన చేస్తూ గ్రామస్తుల గుండెలు మండించినట్టు ఈ రాత్రి మా గుండెలు మండించమని ప్రార్థన చేస్తూ అందంగా చీకటి దురాత్మ శక్తుల ప్రభావాన్ని ఈ చోట పనిచేస్తున్న ప్రతిదిన అపిత శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధించి నశింపచేస్తూ నీ ఆత్మకటే బలంగా పనిచేయమని దేవాని ఆదిగాని స్వాధీనాన్ని అయ్యా లొంగిపోతూ నీ కృపచేత నడిపించి మహిమ పొందమని వేడుకుంటున్నాను. బలపరచండి, దివ్యమైన వాగ్దానాలను బలపరచండి, ఆత్మ వర్షం ప్రాంతంలో బలంగా కుమ్మరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ముందు కూర్చోండి. చిన్నపిల్లల ముందుకు వచ్చేయచ్చు. చిన్నపిల్లల ముందుకు వచ్చేయచ్చు. రైట్. బైబిల్ ఒక సీట్ చైర్ అవసరం ఉంటారా? న్యాయంగా చెప్పండి. మీ దేగలకి తుప్పర్లకి ఒక చైర్ అవసరం ఉంటారా? అందుకు కాదుగా పెద్దలు ఎంత ప్రయాసపడి ఎంత ఖరీదైన చైర్లు కొంది. మీరు కూర్చొని వాక్యం వినరాని ఎంతో ఆశతో కొంటే దాంట్లో తుప్పర్లో పెట్టడం ధర్మం కాదుగా మీకు. అది ఏమంటారు? సో ప్లీజ్ పెద్దవాళ్ళు కాస్త అర్థం చేసుకుంటాను ఆశపడుతున్నాను. రాత్రి ఒకసారి నిలసిపడిగా శ్రేష్టమైన దైవజనులు, నా ఆచారకాల మిత్రులు కలిసి చదువుకున్నాం. కలిసి బీటీహెచ్ బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ కలిసి చదువుకున్నాం, ట్రైనింగ్ అయ్యాం. తర్వాత నెల్లూరులో వారు వస్త గ్రామం నెల్లూరులో వారు సేవ చేస్తున్నారు. సో దేశం అంతా తిప్పి దేవుడు నన్ను తీసుకొచ్చి పెట్టాడు. మీ మధ్యలో ఇక్కడ నేను సేవ చేస్తున్నాను. సో ఈ రకంగా 2001లో మా గ్రాడ్యుయేషన్ అయింది, మా ట్రైనింగ్ పూర్తయింది. 2024 ప్రశాంతత వల్ల మేము కలుసుకోగలిగాం పరిచర్య నిమిత్తం. సో ప్రభు వారి ద్వారా మనందరితో మాట్లాడేగాక. సో అందరూ కూడా హృదయం ఇప్పి మనసు ఇప్పి వాక్యం అండి
పిల్లలు కాస్త తిరిగే ప్రయత్నం చేయొద్దు. దేవుని యొక్క వాక్యం దీంట్లో ఎలాంటి శబ్దాలు దీనిలాంటి పర్మిషన్ అక్కర్లేదు. వాక్యం మీ ఆత్మను తాకినప్పుడు ఆటోమేటిక్ చేయకాలు లేగాలి, మీ నోరు నివసించాలి. సో కాబట్టి అటు రీతిగా మనం ఆత్మ బలపడదాం గట్టిగా. ఎంత శక్తి ఉందో బలం ఉందో నెల్లూరు పాస్టర్ ఉన్నారు వాళ్ళు. సో నెల్లూరు పాస్టర్ గారికి వినిపించేంత గట్టిగా చెప్పడం కొట్టి ఆయన అంత కనుక పిలిచారు చర్చలని అమ్మగారు నాకు ఫోన్ చేశాక నెల్లూరు అమ్మగారు వినిపించేంత గట్టిగా చెప్పడం కొడుతూ అయ్యగారి వాక్యం అంతేనా గట్టిగా గట్టిగా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వేదికను అలంకరించినటువంటి యునైటెడ్ బ్యాప్టిస్ట్ చర్చ్ ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, ట్రెజరర్ గారికి, వైస్ ట్రెజరర్ గారికి, అదేవిధంగా సంఘ కాపరి మా యొక్క మిత్రుడు సహోదరుడు విజయ్ కుమార్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మీ మధ్యలో నిలబడి దేవుని యొక్క వర్తమానం పంచుకోవడం నాకు ఎంతలా ఉందంటే అంత సంతోషంగా ఉంది. కారణము, ఒకరోజు మా ఇంట్లో నేను చదువుకుంటూ నా యొక్క యూట్యూబ్ ఆన్ చేసుకొని చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటే సడన్గా మీ పాస్టర్ గారు నిలబడ్డారు. మీ పాస్టర్ గారు అద్భుతంగా అరిసేసి ప్రసంగం చేస్తూ ఉన్నారు. ఒరే, ఈయనెవరు మాకు తెలిసిన ఆయన ఉన్నట్టున్నాడే అని చెప్పి బాగా తీక్షణంగా నిదానించి పరిశీలించి పరీక్షించి చూస్తే కరెక్ట్గా ఆయనే. మేము ఈయనతో కలిసి కన్నడలో చదువుకుంటున్నప్పుడు మీరు నిజం నమ్మాలి, మేము స్నేహితులం కాబట్టి కొన్ని రహస్యాలు బయట పెడతాను, ఏమనుకోబాకండి. మరి మేము చదువుకుంటున్నప్పుడు ఈయన తెలుగు వినాలి బాబు. నేనైతే మరి తీక్షణ కట్టే చూస్తుండేవాడిని, ఏం మాట్లాడాడు, ఏం సమాధానం చెప్పాలా అని. అంత తొందరగా వచ్చేసేది మాటలు, బహు త్వరగా వచ్చేది. దేవునికి స్తోత్రం. మరి ఆ తెలుగు భాష గుర్తుకొచ్చి కరెక్ట్ ఇది మా పక్షి అనుకున్నాను. దేవునికి స్తోత్రం. తర్వాత ఆ ప్రసంగమైన తర్వాత వెంటనే ఫోన్ చేసి మాట్లాడినప్పుడు, ముందు నేను మాట్లాడటం డబ్బులు ఇవ్వాలని నువ్వు కొద్దిగా నాకు ఇవ్వలేదు ఏంటి అని కొద్దిగా తమాషా పట్టిస్తే వెంటనే భయపడిపోయి నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదయ్యా పెట్టేసుకున్నాను అన్నాడు. తర్వాత మళ్ళా మాట్లాడి చెప్తే ఎంత సంతోషమో. ఇక్కడ ఈనరవా, నేను అక్కడ ఆడరవా, ఇద్దరు అరిసి అనుకుంటానే ఉంటాం. దేవునికి స్తోత్రం. దేవునికి వెళ్ళారా. మరి ఇక్కడ చప్పట్లు కొడితే నెల్లూరులో ఉన్న నా భార్యకి కనబడాలని చెప్పాడు. నేను ఎంత కష్టపడి ఎంత సంతోషంతో బండి కోసం వచ్చానో, ఏడికి నా కష్టము నా యొక్క సంతోషం అంత నేరసిల్లిపోయింది. కారణం ఏంటంటే, నిజం చెప్తున్నాను వినాలి. మీ పాస్టర్ గారు ఏసీ చైర్ నాకు బుక్ చేశాడు. జన్మలో ఏసీ చైర్ ఎక్కలేదు నేను ఇంతవరకు. దట్ ఈస్ ద ఫస్ట్ టైం. ఏసీ చైర్లో వస్తా ప్రభువా నీకు స్తోత్రం ఆయన, ఏసీ చైర్లో కూర్చోబెట్టి ప్రార్థన చేసుకుంటూ వస్తా ఉన్నాను. నా పక్కన ఉన్న వాళ్ళందరూ అయ్యప్ప మాలేసు, వాళ్ళందరితో కలిసి వాళ్ళందరూ ప్యాకెట్లు తీసుకొని తింటా ఉంటే నాకు ఆకలి అవుతా ఉంది. సరే నేను కూడా తిందామని ఆ ట్రైన్లో నమ్ముకుంటా ఒకటి వస్తే వాడి దగ్గర భోజనం కొనుక్కొని తిన్న తర్వాత లైట్లు ఆపేసి పడుకున్నాను. ఇక నా బాధ దేవుడి పెరుగు. ఇక చాలా ఇబ్బంది పడిపోయాను నేను. నాకు అనిపించింది నిజంగా వైజాగ్ చేరతానా, ఈ ట్రైన్లోనే ఇబ్బంది అయిపోద్దని అనిపించింది. ఆ ట్రైన్ నెల్లూరుకి 12 గంటలకు రావాల్సిన ట్రైను మధ్యాహ్నం 3 గంటలకు వచ్చింది.
ఇక్కడ 11 గంటలకి రావాల్సిన ట్రైను రాత్రి 3 గంటలకు వచ్చింది. మరి నేను రాత్రంతా ట్రైన్లో నీరసపడి అల్లాడిపోతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. మీ పాస్టర్ గారికి నా మీద ఉన్న ప్రేమ చేత అంత నిద్రలో కూడా చలిలో నా కోసం కారు వేసుకొని వచ్చి మరి ఈ మంచి రూమ్లో నన్ను మంచి ఇంట్లో దిగబెట్టాడు. మరి ఈ రోజంతా మేము బయట తిరిగాం. ఫ్రెండ్స్ కదా, 24 సంవత్సరాల క్రితం చూసుకున్న మొక్కలు. తర్వాత ఇదంతా తిరిగి మాకు ఈ రోజంతా సరిపోలా మాట్లాడుకోవడానికి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీ పాస్టర్ గారిని మీరు చూపిస్తున్న ప్రేమ, మరి మీ మధ్యలో మీ పాస్టర్ గారు నడిపిస్తున్నటువంటి ఈ చక్కటి సహవాసం చూసి నేను ఎంతో దేవుని స్తుతిస్తూ ఉన్నా. నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది, దాన్ని చెప్పి నేను లేఖన భాగంలోనికి వెళతాను. మరి మేము బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక ట్రూపు ఫారెన్ నుంచి వచ్చారు మాకు టీచ్ చేయడానికి. వాళ్ళలో ఒక అతను పేరు మర్చిపోయాను, కానీ మధ్యాహ్నం పూట మాకు వాక్యం చెప్తూ ఒక చక్కటి మాట మాతో చెప్పాడు. అదేంటంటే, ఎవరు ఎక్కడ ఉండాలో, ఏ స్థానం ఎవరి కోసం దేవుడు ఏర్పాటు చేశాడో ఆ స్థానంలో దేవుడు వారిని బలంగా వాడుకుంటాడు. దేవుడు ఏర్పాటు చేసే స్థానంలో మనం ఆశపడి వెళ్తే అక్కడ మనకు అవమానాలు తప్ప దీవెన ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మేము సముద్రం దగ్గర పోయినాం ఈరోజు. కను చూపు మేరకు సముద్రమే కనపడతా ఉంది. మరి ఇంత పెద్ద సముద్రంలో ఓడ తిరిగితే అందంగా ఉంటుంది. ఓడ అమ్మ మీకు తెలుసుగా, ఓడ చాలా పెద్ద పెద్ద స్టీమర్స్. ఓడలు తిరిగితే సముద్రంలో అందంగా ఉంటుంది. అదే ఓడను తీసుకెళ్లి విజయవాడ లేకపోతే గోదావరి నదిలోను విజయవాడలో ఉన్నటువంటి కృష్ణా నదిలో ఆ ఓడను కానీ పెడితే ఆ ఓడ అక్కడ తిరగలేదు. కారణం ఆ నీళ్లు దానికి సరిపో, లోతు చాలదు, ఆ వెడల్పు చాలదు, కష్టపడిపోద్ది. అదేవిధంగా సముద్రంలో పడవ వేసుకుని వెళితే అంత అందంగా ఉండదు. ఆ అలల తాకిడికి పడవ కనబడదు, అవును కదా. అదే పడవను తీసుకొచ్చి కృష్ణా నదిలో పెట్టేదనుకో ఎంత సొంపుగా ఉండాలో అందరికీ కనబడుతూ చాలా చక్కగా ఆ ప్రయాణం సాగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీ పాస్టర్ గారిని చూస్తుంటే నాకు ఆ యొక్క రైల్వే స్టేషన్ గుర్తుకొస్తా ఉంది. ఈ విశాఖపట్నం మహాపట్నంలో మరి ఈ యొక్క లక్ష్మీపురం యునైటెడ్ బ్యాప్టిస్ట్ చర్చికి పాస్టర్గా దేవుడు ఏర్పాటు చేశాడని నేను నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నా. కాపులు అడిగిన ఎంతకాలం నువ్వు ఇక్కడికి వచ్చి అంటే 14 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నేను నిలబడిన మీ పాస్టర్ గురించి ఏదో పోస్ట్ చెప్పడానికి ఏదో ఉన్న సత్యాలు మాట్లాడుతున్నాను. మరి మేము చదువుకుంటున్న సమయంలోనే ఇతను బాలీలోను పక్కన ఇంకొక ఊరు ఉండేది. అక్కడ చాలా తక్కువ మంది తెలుగు వాళ్ళు ఉండేది. ఒక 4-5 కుటుంబాలు ఉండేది ఆ ప్రాంతం. చెంగే కోసం నన్ను తీసుకెళ్ళాడు. ఈయన ఎంత స్పీడ్ మాట్లాడుతున్నారో ఈయన మించి మాట్లాడుతున్నారు వాళ్ళు. అప్పుడు నాకు అర్థమైంది, మరి ఆ కొద్ది జనాభా మధ్య, 4 కుటుంబాల మధ్య మరి మీ పాస్టర్ గారు ఇటు చదువుకుంటానే సేవ చేశాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత మేము కలుసుకోలేదు, ఇదే కలుసుకోవడం, ఇదే చూడటం చాలా సంతోషం, హృదయం నిండా ఆనందం ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ పాస్టర్ గారిని, మీ సంఘాన్ని దేవుడు ఇంకా బలంగా వాడుకోవాలి. సంఘానికి ఇవ్వబడినటువంటి అధ్యక్షులు మరి పెద్దలు, మరి ప్రెసిడెంట్ గారు అయితేమి, అదేవిధంగా వీళ్ళు నాకు తెలియదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరి పాస్టర్ గారిని మంచి చోదోడు వాదోడుగా ఉండి నడిపిస్తున్నందుకు
దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మొక్కలు ఎక్కడ చెప్తున్నాను, పెంతుకోస్తోండి. మరి నా కల్లీలు చెప్పడం అలవాటు. మీకు ఇష్టమైతే చెప్పండి, కష్టమైతే వద్దు. అమ్మ మీకు ఇష్టమైతే, కష్టమైతే వద్దు. రెండవ ఇంకొక ఎక్స్క్యూజ్ ఏంటంటే, మేము మెడ్రాస్ పక్కన ఉంటాం. మెడ్రాస్ మాకు 3 గంటల ప్రయాణం. నాకు తమిళ రాదు, కానీ మా తెలుగు ఆ మెడ్రాస్ అవార్డ్స్ కలిసి ఉంటాయి. కానీ మీ లాంగ్వేజ్ కొంచెం కష్టంగా ఉంటుంది, మాకు మా లాంగ్వేజ్ మీకు కష్టంగా ఉంటుంది. ఏది ఏమైనా ఇలాంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయగాక. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి వాక్యంలోకి వెళ్ళడానికి ముందు మరి అధ్యక్షుల వారు చదివినటువంటి లేఖన భాగము, ఈ యొక్క లేఖన భాగంలోనికి వెళ్ళడానికి ముందుగా దేవునికి స్తోత్రం. ఒక చిన్న కథ చెప్పాలని నేను అనుకుంటున్నా. ఏంద్రా నెల్లూరు నుంచి కథలు చెప్పడానికి వచ్చాడు, మా ఊళ్ళో లేవో కథలు చెప్పేవాడు అనుకుంటారు కావాలా. కానీ ఇది ప్రసంగానికి రిలేటెడ్ గా ఉంటుంది కాబట్టి, కొంచెం అర్థం అవుతుంది కాబట్టి కథ చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఒక ఊళ్ళో ఒక రైతు, ఆ రైతు పొలంలోకి వెళ్ళి పని చేసుకొని రోజు ఇంటికి వస్తూ ఉంటాడు. ఆ పొలానికి ఆ ఇంటికి కొంచెం దూరము. ప్రతిరోజు కూడా నడుచుకుంటూ వెళ్ళి వచ్చి ఇంట్లో మరి తన గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. ఇట్లాగా దైనందినంగా జరిగిపోతా ఉంది కాలక్రమేణా. ఒకనొక దినాన ఆయన పొలంలోకి వెళ్ళాడు, పని చేస్తున్నాడు. టిఫిన్ బాక్స్ చేతి పట్టుకొని సాయంత్రం కాగానే ఇంటికి వస్తా ఉన్నాడు. ఎందుకంటే చీకటి పడితే కొంచెం అడవిలాగా ఉంటుంది. ఆ అడవి ప్రాంతంలో నడిచి రావటం కష్టం కనుక కొంచెం చంద్రాన్ని పని మానేసుకొని వస్తాడు. ఆ వస్తూ ఉండగా కొంచెం చాలా దూరం కాబట్టి ఊరికి పొలానికి మధ్యలో ఈయనకి ఆల్టింగ్ ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లో 2 బండలు ఉంటాయి. ఏమున్నాయమ్మయ్యా? 2 బండలు ఉంటాయి. ఈ 2 బండలు దగ్గర కూర్చొని కొంచెం బ్రష్ తీసుకొని మళ్ళా ఆయన నడుచుకుంటూ వస్తా ఉంటాడు. ఆ రోజు కూడా బండ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చోగానే ఆ 2 బండల సందులో నుంచి ఒక పెద్ద తోక బయట కూర్చుంది. అమ్మ ఏమొచ్చింది? తోక. కూర్చున్నట్టుగా ఏంద్రా ఈ తోకని ఆలోచన చేస్తే అది వచ్చిపోయి పులి తోక. అంటే పులి బండ కవుతుంది, బండకి ఇవతల ఉన్నాడు. ఆ 2 బండల సందు ఏమొచ్చింది? తోక వచ్చింది. ఇప్పుడు భయం పుట్టేసింది. పులి కదా, కొన్ని ఇంట్లో పెంచుకునే జంతువులు ఉంటాయి, కొన్ని అడవిలో ఉండే జంతువులు ఉంటాయి. అడవిలో జంతువులు ఇంట్లో రాకూడదు, ఇంట్లో జంతువులు అడవిలోకి. కాబట్టి భయం వేసి ఏం చేయాలని చెప్పి ప్రాణభయంతో ఈ రోజుతో నా పని ఖాళీ, నేను కానీ పోయానంటే నా మీద దూకేస్తుంది, నన్ను చంపేస్తుంది, ఏం చేయాలి దేవుడా నన్ను రక్షించయ్యా అని ప్రార్థన చేసుకొని ఏదైతే అయిందనుకుని వెంటనే ఆ తోక గట్టిగా పట్టుకొని యువతగా లాగి పెట్టాడు. అమ్మా ఏం చేశాడు? నా భాష అర్థం అవుతుందా? రైట్. లక్ష్మీపురం వాడు మంచోళ్ళే. ఆ తోక గట్టిగా పట్టుకొని మళ్ళా ఊడిపోతుందేమో అని చెప్పి కాలు పంటకి తన్ని పెట్టి గట్టిగా లాగి పెట్టాడు. ఒక 5 నిమిషాలు పులి తప్పించుకోవడానికి గొంతులేసి కానీ తోక బలంగా లాగుతుండే లోపల దానికి నెప్పు పుట్టి 5 నిమిషాల తర్వాత అనారోగ్యం ప్రారంభించింది. ఏమని? వీడు కూడా తోక కింద గట్టిగా పట్టుకున్నాడు, నాకు పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత నా తోక కిందగా పెట్టుకున్నవాడు ఈడు పులి ప్రాణభయంతో ఆధారిస్తుంది. ఈ కూడా ఏమస్తున్నాడు?
ప్రాణభయంతో ఈయన అరుస్తున్నాడు. ఈ ఎరుపు మధ్యలో చాలాసేపు పోరాటం జరిగి ఈ తోక ఊడిపోతుంది చేతుల్లో నుంచి. ఇంకెట్లుంటుందమ్మా, తోక ఊడిపోతుంది. ఊడే కొద్ది పెద్దగా వస్తున్నాడు, ఊడే కొద్ది పెద్దగా వస్తా ఉన్నాడు. ఇంతలో ఉన్నాడు చూడగానే దూరం పక్కన మరి సాధువు గారు కాషాయ వస్త్రాలు ధరించి, ఏం కాదు నాకేమి రాత్రి చెప్పేసి వెళ్ళిపోతారు, ముందు నేను కొట్టుకుంటారు. కాషాయ వస్త్రాలు ధరించి చల్లగా ఒక ఆయన పోతా ఉన్నాడు. ఈయన తోటి మనిషి కనబడగానే ఈయనకేమొచ్చింది, ధైర్యం వచ్చింది. మనిషి కనబడ్డాడు, పెద్ద కలిసాడు. ఓ చదువుగారు కలిసాడు పెద్దగా. ఆయన చల్లగా అడుగులు చేసుకుంటా నీటిగా చిన్నగా ఈ దగ్గరికి వచ్చాడు. ఏంట్రా నీ బాధ అని అడిగాడు. బాధ ఏముందా, తోక నా చేతిలో ఉంది, అవతల పక్క పూలు ఉంది, నేను గట్టిగా పట్టుకుంటాను, నువ్వు వెళ్ళి దాన్ని ఆ కళ్ళలో పుడువు, అది గుడ్డి తెగిపోద్ది, మనం దక్కించుకుందాం అన్నాడు. అప్పుడు ఆ సాధు గారు బోధ చేయడం ప్రారంభించాడంట. అరే పిచ్చివాడా, జీవహింస చేయకూడదు, తోడని కుండని సొంతుకొని తినకూడదు, కాబట్టి అది తింటే మనకి ఆత్మం. ఇప్పుడు దాకా ఎన్ని కోళ్ళను కుండని తిన్నావు నువ్వు, ఇక నేను తిన్నని చెప్పి పశ్చాత్తాపడు నువ్వు అని చెప్పి అప్పుడు బోధ చేస్తున్నాడు. అప్పుడు బోధ ఎక్కద్దమ్మా, ఎంత బతిలైనా బోధ తగ్గడానికి లాస్ట్ కన్నాడంట. సరే సాధు గారు చేతులు ఎప్పుడు పుడుతున్నాయి, 2 నిమిషాలు మీరు పట్టుకోండి అన్నాడంట. ఏం పట్టుకోవాలా, 2 నిమిషాలు మీరు పట్టుకోండి, చేతులు ఎప్పుడు పుడుతున్నాయి, కొంచెం వాళ్ళు పాల్చుకొని నేను అలా పట్టుకుంటాను అన్నాడు. సరే సహాయమే కదా అని చెప్పి ఇప్పుడు సాధు గారు పట్టుకున్నాడు పులి తోకని. అమ్మా తోక ఎవరి చేతిలో, చెవు చేతిలో వచ్చింది. ఇప్పుడు వ్యవసాయకుడి చేతిలో నుంచి పట్టుకోగానే ఈ యొక్క వ్యవసాయకుడు ఈ రైతు అన్నాడు పక్కకు వచ్చి పంచాయతీ బాగా పెట్టుకొని ఆ టిఫిన్ క్యారియర్ తీసుకొని గొడవ తీసుకొని ఈ దగ్గర నుంచి దండం పెట్టాడు. సాధు గారు గోధుమలు పనిచేసింది నాకు, ఇక మీద నుంచి ఏ జంతువుని నేను అంతలో ఇంత నువ్వే ఏదైనా అందులో ఆయనకి కూలి పట్టుకున్నాడు కదా, ప్రాణపై వచ్చి సబ్బు తిన్నాడంట. బుద్ధయ్య సంపూర్ణకు నువ్వే ఏదన్నాడు. ఈ కథ ఎందుకు చెప్పానంటే, దేవుని బిడ్డలారా, భూలోకంలో చాలా మంది మతాన్ని స్థాపించిన వారు, అనేక మంది మరి హితోపదేశకులు, జ్ఞానులు, ఎంతో మంది ఫిలాసఫర్స్ ఎన్నో రకాలైనటువంటి బోధలు లోకానికి తీసుకొచ్చారు. కానీ 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసయ్య పరలోకం నుండి భూలోకానికి కన్యసుతుడుగా మానవ ఆకారాన్ని దాల్చి భూలోకంలో జన్మించాడు. 33 సంవత్సరాలే జీవించాడు. తాను వచ్చిన పని నెరవేర్చి తిరిగి మరలా పరలోకానికి వెళ్ళాడు. ఆయన బోధించిన బోధలో ఇప్పటికీ 2024 సంవత్సరాలు అవుతున్నా ఆ బోధలో ఎసెన్స్ తగ్గలేదు, ఆ బోధలో ప్రతిష్ఠ తగ్గలేదు, సత్యము తగ్గలేదు. యేసయ్య కంటే ముందు ఎంతో మంది వచ్చారు, యేసయ్య కంటే తర్వాత ఎంతో మంది వచ్చారు, కానీ వారి బోధలన్నీ పడిపోయినాయి. కారణం ఏంటంటే వారు ఏదైతే చెప్పారో ఆ బోధనలో వాళ్ళు నిలవలేకపోయారు. కానీ ప్రభువైన యేసయ్య ఏదైతే బోధించాడో
ఆ బోధ మీద నిలబడ్డాడు. ఏదైతే ఆయన చేశాడో ఆ యొక్క సత్యాన్ని ఆయన బోధించాడు కనుక ఆయన బోధ, ఆయన సత్యము భూలోకంలో ఎవరు పడగొట్టలేనిది. అలాంటి గొప్ప సత్యం, అలాంటి గొప్ప వాక్యం ఒక్కొక్క మనం కూడా ఈ యొక్క దేశంలో మన పూర్వీకులు మరి విహారాధికులుగా ఉండగా యేసయ్య యొక్క గొప్ప బోధ మనల్ని దర్శించగా ఈ రాత్రికాల సమయంలో ఇంతమంది దేవుని వాక్యము దగ్గర కూర్చొని ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మంది ఏర్పడి 45 సంవత్సరాలు ఒక్కొక్క రోజుతో పుట్టుకొచ్చిన ఈ మంచి కట్టడం, ఒక్కొక్క రోజుతో పుట్టుకొచ్చిన ఈ మంచి ఆనందం, ఎన్నో సంవత్సరాలు దైవ సన్నిధానంలో ప్రార్థన, ఎన్నో సంవత్సరాలు ప్రభు సన్నిధానంలో శ్రమ, నేటి దినాన చక్కగా కళ్ళలో కనబడుతోంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య మరలా యేసు ప్రభు చెప్పాడు, నేను వెళ్తున్నాను, మరలా తిరిగి వస్తాను, నేను మరలా వస్తాను. చదవబడిన లేఖన భాగం అదే. యేసు ప్రభు మాటి మాటికి నేను తిరిగి వస్తానంటే యేసు శిష్యులు అడిగారు, ఏమడిగారు తెలుసా? నువ్వు ఎప్పుడు వస్తావు, నేను చెప్పవా మెదుగా నోట్ చేసుకుంటా అన్నారు. అప్పుడు యేసు చెప్పిన మాట, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 24వ అధ్యాయంలో మరి 36వ వచనం, అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును, ఏ మనుషుడైనను పరలోకమందరి దేవదూతలైనను కుమారుడైనను ఎరగడు. జాగ్రత్తగా వినాలి. దేవుని దైవ లక్షణాలు ఓమ్నిపోటెంట్, ఓమ్నిసెన్స్, ఓమ్నిప్రెజెన్స్. దేవుడికి సమస్తము తెలుసు, సమస్తము చేయగలిగినవాడు, సర్వము వ్యాపించి ఉన్నవాడు. మరి దేవుడు అంటే సకలము ఎరిగినవాడు. అమ్మా, అయితే ఇక్కడ యేసు ప్రభువు ఏమన్నాడంటే, నా రాకడ సమయము ఈవెన్ నాకు కూడా తెలియదు. తెలియకపోతే దేవుడు ఎలా ఉంటాడు? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసయ్య భూలోకానికి రాకముందు తండ్రితో సమానంగా మరి తండ్రితో సమానంగా కూర్చొని ఈ సర్వ సృష్టిని కూడా నోటి మాటతో ఏర్పాటు చేశాడు. ఏ కొండ ఎంత ఉండాలి, ఏ లోయ ఎంత లోతు ఉండాలి, ఏ సముద్రము ఎలా ఉండాలి, ఇదంతా కూడా యేసయ్య మహాశిల్పకారులాగా తండ్రికి ఆలోచన చెబుతూ ఈ సర్వ సృష్టిని సృష్టించాడు. మరి ఇంత మించిన యేసు ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు మరి ఏమన్నాడు? తెలియదు అన్నాడు. అమ్మా విన్నారా? ఏమన్నాడు? తెలియదు. ఎందుకన్నాడు ఆ మాట అంటే, ప్రభువు యేసయ్య భూలోకానికి వచ్చేటప్పుడు తనకున్నటువంటి ఆ దైవిక లక్షణ, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చదివితే, ఆయన తనను తాను నిత్యునిగా చేసుకుని భూలోకానికి వచ్చాడు. He emptied himself. ఏంటి ఆయన నిత్యునిగా చేసుకున్నాడు? ఏం పోగొట్టుకున్నాడు? ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దైవిక లక్షణాలు ఆయన విడిచిపెట్టాడు. ఎవరో ఆయన దగ్గర నుంచి తీసేసుకోలేదు. ఆయన విడిచిపెట్టి భూలోకానికి ఎలా వచ్చాడంటే, మానవులాగా, నీవలే నావలే మనుషులాగా వచ్చాడు. యేసయ్య 100% మానవుడు, 100% దేవుడు. అలాంటి భూలోకంలో మరి ఎవరు ఎక్కడా లేరు, ఎక్కడా లేరు, ఆయన ఒక్కడే. కాబట్టి యేసు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవమును. ఎవరైనా తండ్రి దగ్గరికి పోవాలంటే నా ద్వారా తప్ప మరి యొక్క మార్గము లేదు. కాబట్టి యేసయ్య భూలోకానికి రాకముందు దేవుని ధర్మశాస్త్రము కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే పరిమితమైంది, యూదులకు మాత్రమే పరిమితమైంది.
అయితే ప్రభువైన యేసయ్య భూలోకానికి వచ్చి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. క్రిస్మస్ టైంలో ఉన్నాం మనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రేమించి ఏం చేశాడు? ఆయన తన కుమారుని లోకములో ఉన్న మనుషుల రక్షణార్థ నిమిత్తమై ఇచ్చాడు, పంపించాడు. కాబట్టి ప్రభువైన యేసయ్య భూలోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రం కేవలం ఒక జాతికి మాత్రమే, ఒక ప్రాంతానికి మాత్రమే సరిపోయింది. యేసయ్య యొక్క సువార్త, యేసయ్య యొక్క వాక్యం, యేసయ్య కబడాలని తన యొక్క రక్తాన్ని 2000 సంవత్సరాల క్రితం అద్భుత కొండ మీద కల్వరి శిలువలో ఆయన ధార పోశాడు. ఇప్పుడు యేసయ్య రక్తము అందరికీ, ధర్మశాస్త్రము కొందరికి, యేసయ్య రక్తము అందరికీ, ఆయన ప్రేమ అందరికీ. నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఏ బాధలో ఉన్నా, ఏ ఇబ్బందులో ఉన్నా, ఈ రాత్రికాల సమయంలో యేసు పిలుచుచున్నాడు. ప్రయాసపడి భారమోయారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదును. యేసయ్య పిలుపు కులాలను దాటింది, యేసయ్య పిలుపు ఖండాలను దాటింది, యేసయ్య పిలుపు వర్ణాన్ని దాటింది, యేసయ్య పిలుపు సమస్త లోకంలో ఉన్న సమస్త మానవాళిని కదిలించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి యేసయ్య మరలా భూలోకానికి రాబోతున్నాడు. అమ్మా, రాత్రికాల సమయంలో మీరు బహు జాగ్రత్తగా దేవుని మాట వినాలని ప్రభు నామమున మనం చేస్తూ ఉన్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్షమించాలి. యేసు ప్రభు శిష్యులు అడుగుతున్నారు, ఎప్పుడు వస్తావయ్యా? టైం చెప్పలా, ఎప్పుడు వస్తావు? అది తండ్రి ఆధీనమందు ఉన్నది. తండ్రి చెప్తే నేను భూలోకానికి వచ్చాను. తండ్రి చెప్తే భూలోకంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఈ రాత్రికాల సమయంలో మనిషిని తయారు చేయడానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీళ్ళ ముగ్గురు కష్టపడి పనిచేశారు. అవునా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. జాగ్రత్త వినాలి. నేను అనుకుంటాను వీళ్ళ ముగ్గురులో 3 రకాల పనులు చేస్తుంటారు. ఒక ఆయన పై నుంచి కిందకు వచ్చి మట్టిని తీసుకొని ఉంటాడు, మట్టిని. ఇంకొక ఆయనేమో ఆ మట్టిలో నీళ్లు పోసి బాగా మర్దన చేసి బాగా మరి పాకాన్ని చేసి పెట్టేదేమో. ఇంకొక ఆయన ఆ మట్టి మొత్తను బొమ్మలాగా చేసి అందులో తన జీవవాయువును ఊదాడు. ఈ మనిషి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ మనుషుడు? అమ్మా, మట్టిని, దుమ్మిని, ధూళిని దేవుడు తీసుకొని ముద్దగా చేసి బొమ్మగా చేసి అందులో తన జీవవాయువును ఊదే. అప్పుడు మనుషుడు లేచి నడవడం ప్రారంభించాడు. ఆ ఆదాముకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు. వింటున్నారా? మంచి దేవుడు సృష్టి చేసే కానీ సృష్టిలో ఉన్న ప్రతి జీవి పేరు పెట్టింది ఆదాము. ఎంత జ్ఞానవంతుడో. ఈరోజు మీ పాస్టర్ గారు అటు తీసుకెళ్తా ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర తీసుకొచ్చి ఇది ఆంధ్ర యూనివర్సిటీ అని అన్నారు. యూనివర్సిటీ అంటే మాట్లాడి, డాక్టరేట్ రావడం అంటే మాట్లాడి, ఏదైనా కొత్త విషయం కనిపెడితే, కొత్త సూత్రం కనిపెడితే అప్పుడు వాళ్ళు డాక్టరేట్ ఇస్తారు, అప్పుడు డాక్టరేట్ గా పిలువబడతారు. కానీ ఆదాముకు ఎన్ని డాక్టరేట్ ఇవ్వాలి? ఎన్ని జీవులుగా పేరు పెట్టాడు?
ఎన్ని చెట్టుగా ఆయన పేరు పెట్టాడు, ఎన్ని కీటగా ఆయన పేరు పెట్టాడు. అంటే మన పితరుల ఆదాములో ఉన్న జ్ఞానం సాక్షాత్తు దేవుడు ఇచ్చిన జ్ఞానం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆదాము పాపం చేశాడు, పాపంలో పడిపోయాడు. నేను లోతుకి వెళ్ళలేదు. మరి ఆదాము పాపం చేసిన తర్వాత ఆదాము దేవుడు ఏదో తోటలో వెళ్ళగొట్టేమో అన్నాడు. అంటే ఆదాము ఏంటంటే పాపం చేసిన ఏదో తోటలో ఉండాలనుకున్నాడు. హలో, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? పాపం చేసిన ఉండాలనుకున్నాడు. మరి పాపము దేవుని సన్నిధానంలో నిలవలేదు. పాపములో గాలికి చెదరగొట్టు పుట్టులే కొట్టుకుపోతారు. దేవుని సన్నిధి లేదు, దేవుని యొక్క స్థలం లేదు. దేవునికి మహిమ కలుగుగాక. ఆదాము పాపం చేసిన కానీ ఏదో తోటలో ఒక మూలట ముడుక్కుంటున్నాడు. నేను ఏడే ఉంటానయ్యా అని. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే పట్టి బలంతాగా మెడబెట్టుకుని బయటికి లేచేశాడు. జాగ్రత్త, పాపం చేస్తే దేవుడు సన్నిధానంలో ఉంచుకోడు. దేవుడు పాపులు రక్షించడానికి వచ్చాడు. ఒకసారి రక్షించబడిన తర్వాత, ఒకసారి దేవుని యొక్క వరాలను చూచిన తర్వాత మరలా లోకంలోకి వెళితే దేవుడు వదిలిపెట్టాడా? చెప్పండి. దేవుడు కొడతాడు. ఆదాము బయటికి నేర్చేశాడు. అమ్మ వింటున్నారు? ఆదామును తిరిగి రక్షించడానికి మరలా ముగ్గురు కలిసి పనిచేశారు. ఎవరి ముగ్గురు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆదాము తయారీ చేయడానికి ముగ్గురు పనిచేశారు. పాపంలో పడిపోయిన తర్వాత ఆదామును తిరిగి లోపలికి తెచ్చుకోవడానికి మళ్ళీ ముగ్గురు పనిచేశారు. ఎవరు ముగ్గురు? తండ్రి, కుమార, తండ్రి మనస్సులో ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే పాపిగా మార్చబడిన ఆదామును తిరిగి మరలా మనలోకి తెచ్చుకోవాలి అంటే ఇతనికి పాప క్షమాపణ నిమిత్తమై ఇతను చేసిన తప్పుకు జడ్జిమెంట్ జరగాలి. దానికి శిక్ష అనుభవించాలి. అబ్బాయి ఊరిపోతారు అని చెప్పి మరొకరు చూస్తే అందరూ మాకెందుకు కొంత ఆలోచించుకున్నారు. శరాబులు, కెరబులు వీళ్ళందరూ ఏం చేశారు? మాకెందుకు అంత ఆలోచించుకున్నారు. అప్పుడు త్రిత్వంలో ఒకడైనటువంటి కుమారుడైన యేసయ్య, యేసయ్య కదా ఆయన పేరు, కుమారుడు నిలబడి తండ్రి నీ చిత్తమైతే, నీ ఇష్టమైతే నేనే ఈ వాటి వరకు శిక్ష అనుభవిస్తానని కుమారుడు చేయి పెట్టాడు. యేసయ్యకి ఎంత ప్రేమ అంటే కాబట్టి యేసయ్య భూలోకానికి తండ్రి పంపిస్తే మనుషుల ప్రాయశ్చిత్తము నిమిత్తమై శిలువ మరణము పొందడానికి ఇష్టపడి మన కొరకు భూలోకానికి వచ్చాడు ఆయన. కాబట్టి ఆయన ఇష్టంలో మన పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి. అయితే పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటంటే రక్షించబడిన తర్వాత మరలా లోకంలో పోకుండా, లోకం యొక్క అలవాట్లలో పడిపోకుండా నిన్ను అనుదినము నీలో ఉండి యేసయ్య బోధనలను ప్రతిష్ఠించు, నిన్ను తిరిగి లోకానికి తీసుకెళ్లేంత వరకు బాధ్యత పరిశుద్ధాత్మ దేవునిది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఒకసారి నిన్ను నువ్వు చూసుకొని, అరే ఈ మనిషిని రక్షించడానికి త్రిత్వము ముగ్గురు కలిసి పనిచేశారంటే హౌ ఇంపార్టెంట్ ఐ యామ్, హౌ గ్రేట్ ఐ యామ్. ఏంది నాలో ఉన్న గొప్ప తనం? కేవలము నిన్ను యేసయ్య దేవుడు తన రూపంలో చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రూపము, ఆయన సొగసు, ఆయన సౌందర్యము నీలో ఉంది కనుక
నీవు భూలోకంలో పతనంగా పడిపోకూడదు, పరలోకానికి రావాలి. పరలోకంలో తేజోసుల మధ్య, పరలోక దేవదూతల మధ్య నీవు ఉండాలని దేవుని ఇష్టమైనదే. వింటున్నారా? కాబట్టి నేను వాక్యంలోకి వెళుతున్నాను. దినాలు ఎలా ఉంటాయి? యేసు ప్రభువు చెప్పాడు, నా రాకడ దినాలు నోవహు దినాలను పోలి ఉంటాయి. నోవహు దినాల్లో బిల్డింగులు కట్టుకుంటున్నారు, పెళ్లిళ్ళు ఇస్తున్నారు, చేసుకుంటున్నారు. కానీ నా రాకడ దినాల్లో కూడా మనుషులు అంత బిజీగా ఉంటారు. అయితే నోవహు ప్రకటించినదిగా మరి ఒక్కసారిగా వర్షము వారి మీదకి వచ్చింది, జలప్రళయం వచ్చింది. అలాగే యేసు ప్రభువు రాకడ కూడా దొంగలే అకస్మాత్తుగా వచ్చును. అందుకే ఈ ఏర్పాట్లు. ఎందుకు? యేసు ప్రభు తొందరగా రానయ్యాడు కనుక, అకస్మాత్తుగా రానయ్యాడు కనుక ఆయన వచ్చినప్పుడు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగిన వారే ఎత్తబడతారు. సిద్ధపాటు లేకుండా సాకులు చెందిన వారు విడవబడతారు. విడవబడిన వారి గతి అదో గతి. ఎత్తబడిన వారు నిత్య మహిమలో యుగ యుగాలు దేవుని సన్నిధానంలో ఆనందంలో ఉంటారు. ఇదంతా క్షణకాలం జరిగే జాగ్రత్త. ఒకసారి లోకంలో మనుషులందరూ కోసం వచ్చాడు. రెండవ పర్యాయమైన సంఘము కోసం రాబోతున్నాడు. సంఘము కోసం రాబోతున్నాడు. సంఘముకు వధువుగాను ఆయన వధువుగాను ఉన్నాడు. ఆయన రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు కొందరు ఎత్తబడతారు, కొందరు విడవబడతారు. ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడవబడతారు? ఇది మన యొక్క ప్రసంగం. ఇప్పుడు ప్రసంగంలోకి వచ్చా. ఎప్పుడు ముగియాలా? అయ్యా ఇప్పుడు ముగియమంటారా? హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. నా ఇష్టం అన్నాడు. ఎవరి ఇష్టం? ప్రైజ్ ది లార్డ్. ఈ మాట చెప్పిన ప్రెసిడెంట్ గారికి నా నిండు వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు విడవబడతారు, ఎవరు ఎత్తబడతారు? దేవునికి స్తోత్రం. చూడండి, యోబు గ్రంథము 34వ అధ్యాయము 20వ వచనం భాగము చదువుతారా? యోబు గ్రంథము. వారు నిమిషంలో చనిపోతున్నారు. మధ్యరాత్రి ప్రజలు కల్లోలం నుండి నాశనమవుతున్నారు. బలవంతులు, ఆ మాట కావాలా, బలవంతులు దైవికంగా కొనిపోబడుదురు. అందరూ చెప్పండి, బలవంతులు దైవికంగా కొనిపోబడుదురు. లోక సామెతల ప్రకారంగా బలహీనులు ఈడ్చుకుపోతారు కదా. బలహీనులను బలవంతుడు ఈడ్చుకుపోతాడు. గెలిచిన రాజు ఓడిపోయిన రాజు బంధించి తీసుకుని వెళ్తాడు. కానీ వాక్యం చెప్తుంది, బలవంతులు దైవికంగా కొనిపోబడుదురు. ఎవరు బలవంతులు, ఎవరు బలహీనులు, ఎవరు కొనిపోబడతారు, ఎవరు విడవబడతారు? యేసు ప్రభువు చెప్పారు, పొలంలో పనిచేస్తారు, ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు ఉంటారు. ఇద్దరు ఎక్కడికి చూస్తుంటారు, ఒకరు కొట్టుకోబడతారు, ఒకరు ఉండిపోతుంది. ఇద్దరు కొట్టుకోబడతారు, ఒకరు ఎత్తిపడతారు, ఒకరు విడవబడతారు. మనం యేసయ్య రాకడ సమయంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉంటే మనం ఇక్కడ ఉంటాం సంఘంలో, లేకపోతే ప్రభువు వస్తే మధ్యాకాశములో పరిశుద్ధులలో దేవదూతల సమూహంతో దైవ సన్నిధానంలోకి
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొనుక్కోబడతాం, తీసుకొని పోబడతాం. ఎవరు బలవంతులు? ఇలాంటి సమయంలో బలహీనత ఏదైనా మనలో ఉంటే తీసేసుకుందాం. మనము బలవంతులుగా మార్చబడదాం. మనము బలవంతులుగా దేవుని వాక్యము చేసేలా తీర్చబడదాం. దేవునికి స్తోత్రం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచన భాగము చదువుతానండి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచన భాగం. అమ్మ మైక్ చాలా ఉండే తీసుకోకూడదా? మైక్ పర్మిషన్ లేదు. ఇచ్చిన మాటలు చెప్పి అయితే తమ దేవుని ఎరుగువారు అది దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచన భాగంలో అయితే తమ దేవుని ఎరిగి అయితే తమ దేవుని ఎరిగి బలము కలిగి గొప్ప కార్యములు చేసే బలవంతులు కొనిపోబడును. ఎవరు బలవంతులు? మొదటి పాయింట్, తమ దేవుని ఎరిగినవారు బలవంతులు. తమ దేవుని తెలుసుకునేవారు బలవంతులు. దేవునిలారా దేవుని ఎరుగుట శ్రేష్టమైనటువంటి సంగతి. దేవుని గురించి తెలుసుకోవాలి. యెహోవా ఉమ్మడి రుచి చూసి తెలుసుకోవాలి. ఎవరు ఏం చెప్పారని, ఎవరు ఏం ఇస్తారని, ఎవరు ఏం చేస్తారని తెలుసుకోవడం. అలా తెలుసుకుంటే అది కొంతవరకే పనిచేస్తుంది. చివరిదాకా పనిచేయదు. నీకై నీవు ప్రభువుతో మాట్లాడితే, ప్రభువుతో ఇంటర్వ్యూతే, ప్రభువుతో నీవు కలిస్తే, ప్రభువు గురించి తెలుసుకుంటే ఇక నీవు వెనక్కి పో. అట్టి నీ చేత దేవుడు బలమైన కార్యాలను చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో ఒక ఆయన దేవుడు కూడా అనుకున్నాడు. ఎవరైనా మోషే. అమ్మా వింటున్నారు? ఎవరు? మోషే. జాగ్రత్తగా విన్నారు. మీరు చాలా వందన. మీ కాన్సంట్రేషన్ చాలా స్తోత్రం. జాగ్రత్తగా వినండి. మోషే దేవుని స్వరం విన్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. ఒక్కొక్క ఆలోచన వచ్చింది. నేను స్వరం మాత్రమే విన్నాను, రూపం కనబడదు నాకు. అసలు దేవుడు ఎలా ఉన్నాడో, ఎంత పొడుగు, ఎంత ఎత్తు, ఎంత లావు, ఏ కలర్లో ఉంటాడో దేవుడిని చూడాలి. ఇట్స్ ఎ గుడ్ థాట్. కాదంటారా? ఇది మంచి ఆలోచన. దేవుడిని చూడాలి, స్తోత్రం. దేవుడిని తెలుసుకోవాలి. ప్రభువు సదానికి ప్రభువా ఎప్పుడు స్వరమే వినపడతా ఉంటే, it is my word, but I want to see, I want to know more of you. It is my word. నా కోరికలు తీర్చవా? దేవుడు ఏమన్నాడు? బాబు ఎవరు నన్ను చూసి నిలవలేరు, బ్రతకలేరు, నా మహిమ ఎదుట నిలవలేరు. అయితే నీ కోరిక మంచిదే. అయితే నువ్వు నన్ను చూసే బదులు ఒక ఆప్షన్ ఇస్తున్నాను నీకు. నాలో ఉన్న మంచితనమంతా నీకు తెలియజేస్తాను. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ హల్లెలూయా చెప్తారు చూడండి. మీ ప్రెసిడెంట్ గారు చెప్పండి, నీ ఇష్టం అన్నాడు. మీరు నా ఇష్టం ఇప్పుడు. ఎవరి ఇష్టం? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పాలా? స్తోత్రం, ప్రైజ్ లార్డ్, థాంక్ యూ. మోషేకి ఆలోచన కలిగినప్పుడు నా మంచితనం అంతా నీకు చూపిస్తాను. దేవునికి స్తోత్రం. దేవుని వెళ్ళాలా? దేవుని మనం చూడలేమని
త్రిత్వంలో ఒకడైన ప్రభువైన యేసయ్య తానే మానవ ఆకారం దాల్చి మన మధ్యకు వచ్చాడు. ఆయన యేసు ప్రభువుని గురించి తెలుసుకుంటా పోతే, చదువుకుంటా పోతే అక్కడ లేదు. నేను మీ పాస్టర్ గారు మాట్లాడుకుంటూ మాకు ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి జాన్ హిగిన్స్ ఆయన గురించి మాట్లాడుతూ, ఆయన ఇప్పుడు బెడ్ మీద ఉన్నాడయ్యా అన్నాడు. ఏం బాగాలేదంటే ఆయనకి క్యాన్సర్ అంట, వాడు ఊర్లో మంచం మీద ఉన్నాడంటే మేమిద్దరం కూడా కళ్ళడానికి కారణం ఏంటంటే ఆయన మంచి థియాలజీ. ఆయన యోహాను సువార్త ఒక్క 21 అధ్యాయాలు 7 సంవత్సరాలు స్టడీ చేశాడు. ఆయన ఆ మహనీయుని యొక్క ట్రైనింగ్ లో మేము ఇరువురు కూడా చదువుకోవడం మా ధన్యత. ఎందుకంటే యేసు గురించి తెలుసుకోవడం ఈ మానవ మస్తిష్కానికి పూర్తిగా అర్థం కాదు. ఎంతవరకు దేవుడు మనకు కనపడతాడో, ఎంతవరకు దేవుడు మనకి పర్మిషన్ ఇస్తాడో అంతవరకే తెలుసుకోవాలి. అయితే పూర్తిగా తెలియబడే దినములు ఉంటుంది. ఆ దినమే రెండవ రకం. ఆ దినమే బలవంతులు కొనుక్కునే సమయం. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో పౌలు అంటున్నాడు, ఇప్పుడు ఆయన మసకబారిన అద్దములో చూచినట్లుగా ఉంది, కానీ ఒకానొక సమయంలో ఆయన తనతో బహిరంగంగా ప్రత్యక్షపరచే సమయం ఉంటుంది. ప్రతి ఆదివారం నువ్వు గుడికొస్తున్నావంటే దేవుని తెలుసుకోవడానికి వస్తున్నావు. స్తోత్రం చెప్పు. ప్రతి వారము సంఘక్రమంలో సంఘంలో జరుగుతున్నప్పటికీ మీటింగ్ వస్తున్నామంటే ప్రభువుని గురించి తెలుసుకోవడానికి. దేవునికి స్తోత్రం. ఎవరికి ఉంది ధన్యత? దేవుని గురించి తెలుసుకున్న వాళ్ళు బలవంతులు కొనబడతారు, బలహీనులు విడవబడతారు. నీ జీవితం ధన్యం, నీ జీవితం ధన్యం. స్తోత్రం. హల్లెలూయా. మనకి అర్థం కావడానికి బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి ఎలా కనబడుతున్నాడంటే, తల్లిదండ్రులు పిల్లల ఎడల జాలి పడినట్లుగా ఆయన మనకు కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం లాగా యేసయ్య వరుడు సంఘము వధువులాగా కనబడుతూ ఉన్నాడు. అదే రీతిగా గొర్రెల కాపరి గొర్రెలకు మధ్య ఉన్న ఆ యొక్క కాపుదలకు ఆ సంబంధంగా కనబడుతూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడో. ఆయన కళ్ళు చూసి 356 దినాలు నీ వైపే చూస్తా ఉంది, నిన్ను కనిపెట్టి చూస్తా ఉన్నాడు. యేసయ్య అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును. నువ్వు నిజంగా దేవుని యొక్క మందిరములో, ఆయన యొక్క సమూహములో ఆయన గొర్రెలాగా నీవు ఉంటే, it is his responsibility to take care of you. ఆయన నిన్ను కాపుదల చేస్తాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. నీకు కావలసినది ఆయన నీకు అనుగ్రహించనున్నాడు. దేవుని గురించి మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆదికాండం గ్రంథంలో ఒక భక్తుడు నాకు చాలా ఇష్టం. ఆయన దేవునితో సహవాసం చేశాడు. ఆయన పేరు హానోకు. ఆదికాండం 5వ అధ్యాయం 23వ వచనంలో చదవబడలేదని మనకు అందరూ బాగా తెలుసు. హానోకు భూలోకంలో 365 సంవత్సరాలు బ్రతికాడు. అమ్మ 5 సంవత్సరాలు. అక్కడ రాయబడిన మాట, దేవుడు అతన్ని ప్రేమించను గనుక దేవుడు ఆయనను తీసుకొని పోయాను. తర్వాత భూలోకంలో హానోకు కనబడలేదు. అడుగుంది దేవుడా. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. బండి మీద పోరాలి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి హానోకు దేవునితో నడిచెను. ఆదికాండం. ఇద్దరు హానోకులు ఉన్నారు. కయ్యూరు కుమారుడు హానోకు. ఆయన గురించి కాదు.
షేతు వంశావళిలో వచ్చాడు ఒక హానోకు. ఆయన దేవునితో నడిచెను. ఎన్ని సంవత్సరాలు? మనకి ఎన్ని సంవత్సరాలు అయ్యా? ఇది మనకి 45 సంవత్సరం వార్షికోత్సవం. వైస్ ప్రెసిడెంట్ let me ask one question. Within these 45 years, how many are is carefully coming to the church, not getting any oxygen? I'm vice president for you. Praise the Lord. Hallelujah. సంఘంలో అందరూ వస్తున్నారా? ఏంటి నాకు చింకో కదా? అవునా కదా? క్లోజ్ మాట. అయితే హానోకు 365 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 3 సంవత్సరాలు డిగ్రీ చదువుకున్న పిల్లలు 3వ సంవత్సరంలో ఏం పార్టీ పెట్టుకుంటున్నారమ్మా? ఫేర్వెల్ ఫంక్షన్ అంట. ఏ ఫంక్షన్? ఫేర్వెల్ ఫంక్షన్. ఆ 3 సంవత్సరాల ఆ కలిసి కలుపు ఆ యొక్క స్నేహం ఈ ఫైనల్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎవరు పాటి వాడు? నేను చదువుకుంటున్న జనాల్లో నేను కూడా ఆ యొక్క పెయిన్ నాకు వచ్చి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటాము. ఒకసారి సంతం పెట్టరా అన్న. వాడు అన్నాడు సూపర్ పేజీలో రాస్తున్న సింహదాకా గుర్తుంటారని ఉంటా. ఎన్ని సంవత్సరాలు చదువుకొని వాడు గుర్తు చేసుకొని ఏడ్చేమో. 3 సంవత్సరాలకే అంత బౌండింగ్ ఉంటే ఏ దేవుడు హానోకుతో ఎన్ని సంవత్సరాలు నడిచాడు? 365 సంవత్సరాలు. చెప్పాలి, చెప్పబోతే నేను వదిలిపెట్టను. 365 సంవత్సరాలు. ఆశ కొడతాయి కదా. ఈయనెవరైనా ఆశీర్వాద కొంచెం హానోకినా నేనెవరిని? దేవుడిని. హానోకు దేవుడు 360 సంవత్సరాలు కలిసి దేవునికి స్తోత్రం. హానోకును చూడటానికి దేవుడు సాక్షాత్తు పరలోకాన్ని విడిచిపెట్టి సేరువులను విడిచిపెట్టి 24 పెద్దలను విడిచిపెట్టి 4 జీవులను విడిచిపెట్టి దూత గణములను విడిచిపెట్టి ఎవరి ఇంటికి వస్తున్నాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 360 సంవత్సరాల స్నేహం అమ్మా. ఒకరినొకరు తెలుసుకుంటున్నారు. హానోకు దేవుడి గురించి తెలుసుకుంటా ఉన్నాడు. తెలుసుకొని వీళ్ళ బౌండింగ్ థిక్కెస్ట్ అయిపోయింది. వీళ్ళ బౌండింగ్ విడదీసినా విడిపోవట్లేదు. చివరకు దేవుడు ఏం చేశాడంటే ఈయన ఒక్కడి కోసం ఆలోచన రావాలా, ఈయనే నేను తీసుకెళ్తానని దేవుడికి స్తోత్రం. దేవుడు ఆలోచన పరలోకంలో దేవుడికి మనుషులు ఎట్లుంటారో ఇప్పుడు ఈ మనుషులు దేవుడు తీసుకొచ్చాడు పరలోకాన్ని. దేవదూతలందరూ కూడా ఈ మనిషిని చూసి ఒకసారి సైలెంట్ అయిపోయారు. ఓ మనుషులు ఎట్లుంటారా, వాళ్ళ బట్టలు ఎట్లుంటాయా, వాళ్ళ స్థితిగతులు ఎట్లుంటాయా. అప్పుడు దేవుడు ఈ మనిషిని దేవదూతలకు అందరికీ పరిచయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
గాబ్రియేలా, ఓ రఫాయేలా, ఓ మిఖాయేలా, ఓ 4 దూతలారా, మిమ్మల్ని ఉడిచి భూలోకానికి ఎందుకు వెళ్తున్నానంటే ఇదిగో ఈ అబ్బాయి కోసం. ఈ అబ్బాయికి నేనంటే చాలా ఇష్టం. నన్ను విడిచి ఉండలేకున్నాడు. ఇతనికి భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, ఉద్యోగం ఉంది. వీటన్నిటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అందుకని నేను ఇతన్ని తీసుకొని వచ్చేసాను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య గురించి తెలుసుకుంటే, దేవుని గురించి తెలుసుకుంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడమ్మా. దేవుడు అనుకుంటే ఆడున్నాడా? దేవుడు నా కష్టంలో, నా ఇరుకులో, నా వ్యాధిలో, నా బాధలో ఏడున్నాడా అని ఏడుస్తున్నావేమో. దేవునికి స్తోత్రం. కాబట్టి మొట్టమొదటి పాయింట్ దేవుని గురించి తెలుసుకోవాలి. మా అర్థమవుతుందా? ఒక పాయింట్ అయిపోయింది. రెండవ పాయింట్, ముందు ఎవరైతే సాగుతారో వారు బలవంతులు. ముందు ఎవరు సాగుతారో వారు బలవంతులు. జాగ్రత్తగా వినాలి. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 17-18 వచ్చిన భాగం. 17-18 వచ్చిన భాగం చదవరా అమ్మా? నాకేమన్నా అర్థమైందా? అది నేను ఎంత పెద్దగా అరుస్తున్నాను. రాత్రి అంతా నాకు ఎట్లుండింది, ఇప్పుడు ఎట్లా అరుస్తున్నాను? మరి మీరు ఎట్లా చదవాలి వాక్యం? పెద్ద మీద చదవాలా? హల్లెలూయా. చదవమ్మా. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ ఖతము చేశాను. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదట యుద్ధం ఎవరితో చేశారు? అమాలేకీయులతో చేశారు. ఏమాత్రము దయాదాక్షిణ్యం లేకుండా, ఏమాత్రము కనికరము కటాక్షము లేకుండా 450 సంవత్సరాలు ఐగుప్తు ఫరో కింద దాస్యం చేసి బయటకు వస్తున్న ఈ యొక్క బలహీన జనాలను అమాలేకీయుడు అడ్డుకున్నాడు. మోషే చెప్తున్నాడు, ఆ యుద్ధంలో మమ్మల్ని వింటున్నారా? ఆ యుద్ధంలో ఇశ్రాయేలీయులు యుద్ధం చేయగలిగిన వాడు ఎవరు? అందరూ పనిబాటు చేసుకునే వాళ్ళే. యుద్ధం వాళ్ళకి కొత్త. అయితే దేవుడు చెప్పాడు, అమాలేకీయులు నీ మీదకి వస్తున్నారు కనుక మోషే నీవు నీ కర్ర తీసుకొని కొండ మీదకి వెళ్ళు, ఆడ ప్రార్థనకి యెహోషువను యుద్ధానికి పొమ్మని చెప్పమన్నాడు. దేవుడు చెప్పినట్టుగా మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించాడు. యెహోషువ తన వారిని తీసుకొని అమాలేకీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అమలారా వింటున్నారా? అమాలేకీయులు ఇశ్రాయేలు దయాదాక్షిణ్యం లేకుండా చంపడానికి వచ్చారు. ఆల్రెడీ ఒకడు వచ్చాడు చంపడానికి. ఎవరు? ఫరో. ఆడి దేవుడు ఎక్కడ పూర్తి చేశాడు? సముద్రంలో నీడపాలు చేసేసాడు. అది తెలియదా వీడికి? ఈయనేం చేస్తున్నాడంటే దైవ జనాంగమని చూడగా, నిబంధన ప్రజలని చూడగా, దైవ బిడ్డలని ఆలోచన లేకుండా యుద్ధానికి వచ్చాడు. దేవుడు ఇశ్రాయేలీయుల పక్షాన యుద్ధం చేశాడు. మోషే కొండ మీద కర్ర చేతులు పైకెత్తుకొని ప్రార్థన చేస్తుండగా కొండ కింద ఇశ్రాయేలీయులు జయము పొందారు. నేను ముందుకు సాగిపోతున్నాను. ఈ మాట రాస్తున్నాడు మోషే. ఏమంటున్నారంటే, ఆ అమాలేకీయులు ఎవరిని చంపారంటే బలహీనులు చంపారు, బలవంతులు చంపరు. ఎందుకంటే వాళ్ళు ప్రయాణంలో వెనకబడ్డారు. త్వరగా ప్రయాణము చేయాల, త్వరగా వారు దేవునితో నడవ, వారు ఆలస్యంగా నడిచారు. వెనక
అడుగు వేశారు. కాబట్టి అమాలేకీయులు ఎవరిని చంపాడంటే బలహీనులను చంపాడు, బలవంతులను చంపల. ప్రియ దేవుని సంఘమా, దేవుని సంఘములో నువ్వు బలహీనంగా ఉన్నావా? సాతానుడనే అమాలేకుడు నిన్ను కొడతాడు, జాగ్రత్త. దేవుని పనిలో, దేవుని క్రమంలో, దేవుని యొక్క నడిపింపులో నువ్వు అడుగు ముందుండాలే కానీ వెనక్కి ఉండకూడదు. హల్లెలూయా. ఒకసారి నిన్ను నీవు ఆలోచించి ప్రార్థన ఎన్ని గంటలకి, మనం ఎన్ని గంటలకు వస్తున్నాం? అమ్మ మిమ్మల్ని గురించి షేబాదేశపు రాణి సొలొమోను చూడడానికి భూదిగంతముల నుండి అందరికంటే ముందు సొలొమోను దగ్గరికి వచ్చింది. ఎంత దూరం నుంచి వచ్చింది. మనం కూడా దేవుని మందిరానికి ఎవరు లేటుకు వస్తారో చెప్పనా? అమ్మో, నేను ఆల్ టుగెదర్ చెప్పేస్తున్నా. దూరంగా ఉన్నాడు అందరికంటే ముందు వచ్చి గుడిలో ప్రార్థన చేస్తుంటారు. గుడి పక్కన వాళ్ళు పోదాంలే, ఇప్పుడే కదా మాస్టర్ ప్రార్థన చేశాడు, పోదాంలే. ఆ చర్చిలో ఒక ఆమె ఉంది, వినండి. ఆ చర్చికి 30 కిలోమీటర్ల దూరం నుంచి పరిగెత్తుకుంటే కారులో ముందు వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తారు. కానీ ఈవిడ ఆ చర్చి పక్కనే ఉంటుంది. నేను ప్రసంగానికి చేసినప్పుడు పెడతాను, నేను ప్రసంగం ఆపేసామని ఒకసారి ఆమె గేట్ వేసేసింది. ఏమేసాను? గేట్ చుట్టుపక్కల తీసుకొచ్చేస్తుందామి. ఎటుపక్క ఒకసారి వాళ్ళకి ప్రార్థన చేయడానికి పోతే, అయ్యా మా పిల్లగానికి పెళ్లిళ్ళు కావట్లేదు, అందరూ అంటే ఉన్నారు పాస్టరా, ప్రార్థన చేయట్లేదు నువ్వు సరిగా, మా పిల్లగానికి నాతో పాటు కన్నోళ్ళు అందరూ కనవాళ్ళు ఎక్కువ తిరుగుతున్నారు, నేను మాత్రం ఏం చెప్పాలి ఇప్పుడు నేను? అప్పుడు నేనేం చెప్పానంటే, ఏనాడైనా నీ బతుకులో ప్రారంభ ప్రార్థనకు ముందు వచ్చి నీ పిల్లల గురించి 5 నిమిషాలు ప్రార్థన చేసావా? ఇలా అందుకే దేవుడు కూడా ఒకడు వెనక్కేసి చేద్దామని పెళ్లిళ్ళు అనుకుంటున్నాడమ్మా అనగానే మరుసటి వారు 100 గంటల ముందు వచ్చేసిందా? ఏంటిది? వెలుగు కోసం భక్తి, కానీ ఎత్తబడాలని భక్తి కాదు. బలవంతులు పడిపోబడతారు. నువ్వు ముందుకు సాగాలి, వెనక్కి జారిపోకూడదు. ప్రార్థనలో నువ్వు ముందుండాలి, భక్తిలో నువ్వు ముందుండాలి, నైపుణ్యంలో నువ్వు ముందుండాలి. ఆడున్నావు నువ్వు ముందు, ఎక్కడున్నావు నువ్వు ముందు? అంటున్నాడు అమాలేకులు నీ మీదకి దానికి వచ్చినప్పుడు బలహీనులను కొట్టేవాళ్ళు, బలవంతులు కాదు. సంఘములో నీవు బలవంతులుగా ఉండాలి. దేవుని కలగలలో, దేవుని పనిలో, దైవ సేవలో, దైవ జనుడికి అంగీకరించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు గుర్తుకొస్తున్నాడు నాకు ఇక్కడ. నేను త్వరగా చెప్పుకుంటా ముందుకు వెళ్ళిపోతున్నాను. దావీదు కంటే ముందు పోయినోడు చాలా మంది ఉన్నారు యుద్ధానికి, కానీ దావీదు ఆఖరణ పోయాడు. యుద్ధం జరగట్లా, అడిగాడు ఏం యుద్ధం చేయట్లేదు. వాళ్ళ సంగతి చెప్పారు. దావీదు యుద్ధం చేసిన అనుభవం ఎక్కడా లేదు, కానీ దేవుని కొరకు రోషంగా ఉన్నాడు దావీదు. స్తోత్రం చెప్పు. దేవుని కోసం ఎలా ఉండాలి మనం? ఎందుకంటే మన దేవుడు రోషం కలిగిన దేవుడు. మన దేవుడు అన్యాయాన్ని, అక్రమాన్ని చూసి సహించేవాడు. తనకు రావాల్సిన మహిమ వేరొకరికి చెందనివ్వడం. ఆయన రోషం కలిగి పనిచేస్తున్నాడు. ఆయన రక్తంలో పుట్టి, ఆయన రక్తంలో కడగబడి, ఆయన యొక్క నామములో రక్షించబడిన నీవు
దావీదు రోషం ఉంచి ఎవరి మాట వినగానే గొలియాతు మాట వినగానే దావీదు అంటున్నాడు, ఏయ్ సున్నతి లేని ఫిలిస్తీయుడా, సున్నతి గల దేవుని సైన్యాన్ని, నిబంధన కలిగిన దేవుని జనాన్ని, ప్రత్యక్షత కలిగిన దేవుని జనాంగాన్ని తిరస్కరించడానికి ఎవడవరా నీవు? స్తోత్రం చెప్పు. ఎవడవరా నీవు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కోసం రోషం ఉంటే చాలు, దేవుడు నిన్ను పైకెత్తుతాడు. దేవుని కోసం రోషం ఉండాలా మనకి? స్తోత్రం చెప్పు. రోషం దేవుని కోసం రోషంగా పనిచేద్దామా? స్తోత్రం. రేపటి నుంచి మనం రోషంగా పనిచేద్దాం దేవుని కోసం. ఎందుకంటే బలవంతుల గుంపులో మనం ఉండాలి. బలవంతులు కొనిపోబడతారు, బలహీనులు విడవబడతారు. జాగ్రత్త, చివరి గుంపులోని ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మన దేవుడు యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో 5 పేర్లు ఉన్నాయి ఆయనకి. నక్షత్రానికి 5 కోణాలు ఎలాగనో యేసు ప్రభుకి 5 పేర్లు ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, తండ్రి, సమాధాన కర్త. దాంట్లో 3వ పేరు బలమైన దేవుని ఎదుట ఎవరైనా వచ్చి తప్పించుకోగలరా? సౌలు అనుకున్నాడు, ఎంతలే వీళ్ళు అట్టంటే వెళ్ళిపోతారు అనుకున్నాడు. కానీ ఆ దమస్కు వీధిలో బలమైన దేవుడు ఒక తాకిడట తాకాడు, పడిపోయాడు, కళ్ళు పోయి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటి నుండి ప్రాణము పోయేంత వరకు ఆ బలమైన దేవుని సేవలో ముందుకు కొనసాగాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నాకు సమయం అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఇంకొక 3 పాయింట్లు ఉన్నాయి, వివరించడానికి సమయం లేనందున త్వరగా చెప్పుకుని వెళ్ళిపోతాను. తర్వాత మీ పాస్టర్ గారు దాన్ని పూర్తి చేస్తాడు. దేవునికి స్తోత్రం. 3వ పాయింట్, పరిశుద్ధత కలిగిన వారు బలవంతులు. ఎవరండి? ఫస్ట్ పాయింట్, దేవుని ఎరిగిన వారు. 2వ పాయింట్, ముందుగా సాగిన వారు. 3వ పాయింట్, పరిశుద్ధత కలిగిన వారు బలవంతులు. దేవుని యొక్క ఇంటెన్షన్ ఏందో తెలుసా? దేవుడు నేను ఓమ్నిపోటెంట్, నేను సర్వశక్తిమంతుడు కనుక మీరు కూడా సర్వశక్తిమంతులుగా ఉండండి అని చెప్పలా. నేను పరిశుద్ధిని కనుక మీరు కూడా. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవునిని చూడలేరు. విశ్వాసం లేకుండా ఎవరు దేవునికి. మనం పరిశుద్ధంగా ఉంటే బలవంతులం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. దేవుని వాక్యము మనల్ని ఉదక స్నానము చేయబడుతుంది. మనలో ఉన్న మచ్చ, మనలో ఉన్న డాగు, మనలో ఉన్న కల్మషం, మనలో ఉన్న సమస్త కుళ్ళు దేవుని వాక్యము కడిగి దినము దేవుని ఎదుట మనల్ని నిలబెడుతుంది. పరిశుద్ధత ఉండాలి. అమ్మా, ఏముండాలి? అది భూలోకంలో ఏ షాపింగ్ మాల్లో ఈ పరిశుద్ధత దొరకదు. కేవలం మందిరం అనే షాపింగ్ మాల్లోనే దొరుకుతుంది. ఇది ఫ్రీ, నో కాస్ట్, నో కాస్ట్. మా నెల్లూరులో JVR షాపింగ్ మాల్ మనం ఓపెన్ చేశాం. ఓపెన్ చేస్తే 1000 రూపాయలకి 5 షేర్లు అన్నారు. ఇంకొక అడుగు ముందుకెళ్ళి రూపాయికి షేర్ అన్నారు. అమ్మా, ఏం చెబుతున్నావు అమ్మలారా? ఓహో, ఆ షాపింగ్ మాల్ అంతా జనాలే. నేను నా భార్య కూడా అక్కడ పోయి ఏం కొనుక్కున్నావు? పిల్లలకి బట్టలు చేద్దామని షాపింగ్ మాల్ ఆఫర్స్ ఉన్నాయి. ఆ జనాలు తాగి తట్టుకోలేక బయటకు వచ్చేసి
ఆ తాకిడి దెబ్బకి నెల్లూరులో ఉన్న షాపింగ్ మాల్ మిగిలినన్ని ఖాళీ అయిపోయింది. ఎందుకు? ఆఫర్ పెట్టారు. మందిరం కూడా ఆఫర్ ఇస్తుంది. పరిశుద్ధత ఫ్రీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమర్థన చేద్దారా? రండి రండి రండి. మందిరం రమ్మనేది కానీ పొమ్మనేది కాదా? ఇంకెంతారు వాళ్ళు నేను మందిరం రమ్మనేది కానీ పొమ్మనేది మందిరం దేవుని వాక్యం. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో వివరించడానికి సమయం లేదు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో ఒక భక్తుడు కనబడుతున్నాడు, సాంసోను అని. దేవుడు ఆయన్ని బలవంతుడుగా చేశాడు. ఆయన బలముకున్న రహస్యము నాజీరు వ్రతం. కానీ ఆ నాజీరు వ్రతాన్ని ఆయన మీరిపోయాడు, పరిశుద్ధతను కోల్పోయాడు. వివరించడానికి సమయం లేదంటే వెళ్ళిపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 10 నిమిషాలు అర్థమవుతుందా? ఏం కోల్పోయాడు? ఏడపోయాడు ఇక. పరిశుద్ధతను కోల్పోవడానికి వేశ్యం దగ్గరికి వెళ్ళాడు. అని పోవచ్చా? అమ్మలారా చెప్పండి. పెళ్లి చేసుకో, సంసారమో చేసుకో. నువ్వు న్యాయాధిపతిని, దేవుని ఎన్నుకున్నాడు. దేవుని వర ప్రసాదం ద్వారా నువ్వు జన్మించిన వాడు. దేవుడు నిన్ను ఒక ప్లానెట్ పర్పస్ కింద ఆ యొక్క దేశంలో నిన్ను పుట్టించాడు. నీ పుట్టుకకు సాక్షాత్తు దేవుని దూత నీ ఇంటి ముందుకు వచ్చి నీ నాన్న ఇచ్చిన బడిలో ఆ గంటలో పైకెళ్ళిన వాడు. ఎంత సాక్ష్యం ఉంది సంవత్సరా నీకు. చివరకు అంత గొప్ప సాక్ష్యాన్ని మల్టిపాల్ చేసేసావు. ఏం చేశావు? ఏం చేశావు? అయ్యో, ఒక్క పూట కూటి కోసము జస్ట్ గొప్ప హక్కు అమ్ముకున్నా ఏ సేవ వంటి భ్రష్టులు కాకూడదు. యేసయ్య మనల్ని విలువ పెట్టి కొన్నాడు ఆయన. యేసయ్య మనల్ని తన రక్తమిచ్చి కొన్నాడు ఆయన. యేసయ్య మనల్ని భాగ్యాన్ని ఇచ్చి కొనలేదు. వజ్రాలు వైద్యులు ఇవ్వలేదు. పాపము లేని, ఏ మలినము లేని తన రక్తం ఇచ్చాడు నీకు. ఎంత విలువ. మనం లోకంలో ఏముందని లోకం వైపు చూస్తున్నాం. లోకంలో ఏముందని అంతలో కనబడి అంతలో మాయమైపోయే క్షణకాలంలో ఇది లయమైపోయే ఈ లోకాశ ఇంకా నీకేరా. రా బయటికి, పరిశుద్ధతలోనికి రా. దేవుడు పరిశుద్ధ సమూహముతో తన వధువు సంఘము కొరకు రానయ్యున్నాడు. పరిశుద్ధంగా ఉంటే నువ్వు బలవంతుడు. పరిశుద్ధంగా ఉంటే నువ్వు బలవంతుడు. సాంసోను బలహీనుడి. జాగ్రత్త. పరిశుద్ధత కోల్పోబాక. దేవుడిచ్చిన రక్షణను కోల్పోబాక. దేవుడిచ్చిన సహవాసాన్ని కోల్పోబాక. దేవుడిచ్చిన ఆ గొప్ప ధన్యత కోల్పోబాక. దేవునికి స్తోత్రం. 4వ పాయింట్, ప్రార్థన కలిగిన వారు బలవంతులు. Within 5 minutes I want to close this. 4వ పాయింట్ ఎవరు? ప్రియ దేవుని బిడ్డలారా, మోషే ఎన్ని దినాలు కొండ మీద ఉన్నాడమ్మా? ఏమన్నా చెప్తారా? మా ఊరంతా తుఫాను వచ్చి పోతా ఉంది. దేవునికి స్తోత్రం. మోషే 40 రోజులు లెక్కన 2 సార్లు దేవుని దగ్గర 40 రోజుల్లో మోషే ఏమైనా పని చేశాడు? మిగిలిన పని అమ్మా, రోజుకి 24 గంటలు, 40 రోజులకి 960 గంటలు.
960 గంటలు మోషే కదలకుండా దేవుని సన్నిధానంలో కూర్చున్నాడు. ఊరికే మీరు ఏదో అనుకుంటున్నారు, 2 గంటలు కూర్చోమంటేనే ఇన్ని సాంగ్ ఎత్తే కట్టాలి. అవునా కదా? ఏంద్ర ఇంకా చెప్పండి. మోషే సాక్షాత్తు 960 గంటలు కదలకుండా కూర్చున్నాడు. ఆ కొండ మీద దేవుడు చెప్తే మోషే రాస్తున్నాడు. అట్ట వచ్చిందే తోరా. లేకపోతే మోషేకి ఏం తెలుసు? నోవాకి ఎన్ని దినాలు బతికాడో మోషేకి తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం దాకా 2000 సంవత్సరాల చరిత్ర. 2000 సంవత్సరాలు 2000 సంవత్సరాల చరిత్రను 960 గంటల్లో రాశాడు. మోషే ఎంత స్పీడ్గా రాశాడో, దేవుడు ఎంత స్పష్టంగా బోధించాడో. దేవుడికి ఎంత ఫీజు ఇయ్యాలా? ఆ రోజు దేవుడు చెప్పకపోతే ఈ రోజు మనకు ఆ చరిత్ర తెలుసుండేదా? ప్రార్థనలోనే సాధ్యం ఇది. మోషే ప్రభు సన్నిధానంలో 960 గంటలు ప్లస్ 960 1920 గంటలు కదలకుండా కూర్చున్నాడు. స్తోత్రం. ప్రార్థనలో కూర్చోవాలి. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీ మొర వింటాడు. ఎవరో లెటర్ రాస్తావు కాదు. ఎవరు రాస్తావు? మనం లెటరా? వాళ్ళకే టైం లేదు వాళ్ళ కుటుంబాల గురించి ప్రార్థన చేసుకోవడానికి. మాస్టర్లు కాబట్టి నేను చెప్తున్నా వినండి. ఊరంతా ప్రార్థన చేసి వస్తాం, మా ఇంట్లో ప్రార్థన ఉంది. ఊరంతా ప్రార్థన చేసి వస్తాం, మా ఇంట్లో ఓ రోజు దెయ్యాన్ని ఒకరు గుర్తొచ్చిన అలిసిపోయి పడుకున్నాడు. ఆ దెయ్యం మాతో నా ఇంట్లోకి వచ్చి లే వచ్చా అంటుంది. నేను వాళ్ళందరి ముందు ఏమన్నా వచ్చి ఇంట్లో రంగంగా నా పేరు ఆల్రెడీ చెప్తాలే అంటుంది. ఎంత నాకు అమ్మా 2 గంటప్పుడు లేచి లుంగి సర్దుకొని కావాల్సిన కడుక్కొని సంవత్సరం ధ్యానం వచ్చిందో ఆ దగ్గరికి వచ్చి ధ్యానం వచ్చిందో ప్రార్థన దేవుడికి ప్రార్థన ఇస్తారు. మన బిడ్డల కోసం మన తీయం రాస్తాం. హైదరాబాద్ లో ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి అట్లా లెటర్ చదవడానికి ఆయన తీయకూడదు. ఆయన మొదటి టీవీ ముందుకు వచ్చి లేదు ఆయన దేవుడు అయితే నీకు కూడా అదే దేవుడు. చెప్పు పరలోకం పోతావు, నువ్వు కూడా పరలోకం పోతావు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ప్రార్థన కూడా దేవుడు వింటాడు కాన్సన్ట్రేషన్ గా. మరి ఈయన ఎట్టున్నాడంటే ఈయన శిష్యుడు ఎట్టున్నాడు తెలుసునా? యెహోషువ గ్రంథం 33వ వచనంలో చదవడానికి సమయంలో చెప్తున్నాను. దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. యెహోషువ అనే యవనుడు గుడారము లోపల ఉండేను, బయటికి రాలేదంట. అంటే యెహోషువ కూడా ఎవరండి? ప్రార్థనాపరుడే. దేవునికి స్తోత్రం. ఎవరైతే బాగా ప్రార్థన చేస్తాడో దేవుడు వాళ్ళకి బాధ్యత అప్పగిస్తాడు. అమ్మా అర్థమవుతుందా? వెరీ గుడ్. నన్ను తీసుకొచ్చి చర్చిలో పెట్టారనుకో 2 వారాల కంటే ఎక్కువ పనిచేయండి. ఎక్కడ నువ్వు వచ్చి మా ప్రాంతంలో ఉన్నావు అనుకో, అరగంట కూడా పని. అర్థమైందా? దేవుడు ఎవరు ఎక్కడ పెట్టారో దేవుడికి స్తోత్రం. నీ కుటుంబాన్ని ఇచ్చాడు. మా కుటుంబ క్షేమం కోసం నువ్వు ప్రార్థన చేయాలి. బాగా ప్రార్థన చేసేవారు బలవంతులు. యేసయ్య ఎంత ప్రార్థన చేశాడో తెలుసా? 18 సంవత్సరాలు ఆగకుండా యేసయ్య ప్రార్థన చేశాడు. 3 సంవత్సరాల సేవకి యేసయ్య 18 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. దేవుడు నీకు ఇచ్చిన భర్తను బట్టి, బిడ్డలను బట్టి, కుటుంబాన్ని బట్టి, సమస్యలను బట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను చూస్తాడు.
ఎందుకంటే ఆ కుటుంబాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ కుటుంబాన్ని నువ్వు ఏలుబడి చేయాలి. ప్రార్థన చేయువారు బలవంతులు. 5వ పాయింట్, లాస్ట్ పాయింట్ మానేస్తున్నా, పుస్తకం కూడా మూసేస్తున్నా. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం. దేవుని బల్లను క్రమముగా ఆచరించువారు బలవంతులు, బలహీనులు పడిపోయారు.